హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మనం సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. గత 40 రోజులుగా మరి ఇవాళ కూడా ఈరోజు ఈ సజ్జనులు మీన్స్ ఇక్కడ మనకి పత్రి గారు ఏదైతే సూచించారో ధ్యానమని, సజ్జన సాంగత్యమని, పుస్తక పఠనం అని చెప్పేసి, పిరమిడ్ కింద ధ్యానం అని చెప్పేసి, ఇవన్నీ వీటన్నింటిని సక్రమంగా పాటించే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ అండి. వారితో అంటే పత్రి గారితో ఎవరైతే లాంగ్ జర్నీ చేస్తూ వారిని చాలా దగ్గరగా ఉంటూ గమనిస్తూ నేర్చుకున్న వారే ఎక్కువగా ఉంటారు. పిరమిడ్ మాస్టర్స్ దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్ అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. మనకు పత్రి గారు సూచిస్తూనే ఉంటారు. సో, అలాంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసం కేవలం ఒక భారతదేశానికి కాదండి. చాలా చాలా విదేశాలకు కూడా పాకిపోయింది ఈ ధ్యాన ప్రచారం అంటూ. ఒకప్పుడు ధ్యానం అంటే ఏంటో తెలియని మనం ఇవాళ ఒక్కొక్కరిగా వెలుస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క పత్రిజీ అయ్యి అంతకుడు ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సజ్జన సాంగత్యం, ద కంప్లీట్ మ్యాన్ గురించి ఒక ఒక వ్యక్తికి ఇంత కంప్లీట్ మ్యాన్ అన్న బిరుదు ఎందుకిచ్చామంటే, మన ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొంటేనే ఆ విషయాలు, విషయ జ్ఞానం అంతా కూడా మనం అందుకోగలం, తెలుసుకోగలం. అవునా? మరి ఇవాళ వచ్చిన మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఆ జ్ఞానాన్ని అంటే ఆ విషయ జ్ఞానాన్ని మనం అందుకోబోతున్నామండి. మరి వారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి? వారు గ్రహించిన విషయ జ్ఞానం ఏంటో మనం కూడా తెలుసుకుందాం ఇవాళ. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేసుకుందాం. సార్ సిద్ధంగా ఉన్నారు యూఎస్ఏ నుండి. సార్ వెల్కమ్ సార్. అరుణ్ గారు మీకు ద నమస్తే. కంప్లీట్ మ్యాన్ నమస్తే అనే అక్క. ప్రోగ్రామ్‌కి వెల్కమ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. ఓవర్ టు యూ. థాంక్ యూ మ్యామ్. ముందుగా అవకాశం ఐ థింక్ దానికన్నా ముందు అసలు ఇందు గారు ఐ మీన్ టేకింగ్ దిస్ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తంని ఇలా మీరు సింగిల్ హ్యాండెడ్‌గా హ్యాండిల్ చేయడము, అందరిని రెగ్యులర్‌గా వినడము, ఆహ్, అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి వీళ్ళతోటి మాట్లాడించడం ఇదంతా వండర్‌ఫుల్ ప్రోగ్రామ్ మేడం. నేను ఇది రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నాను. ఐ డోంట్ థింక్ నేను మీకిది చెప్పినాను అనుకోవట్లేదు. ఇప్పుడు చెప్తున్నా సభాముఖంగా. ఐయామ్ థాంక్ రెగ్యులర్‌లీ యూ. థాంక్ ఫాలోయింగ్ యూ. దిస్ ప్రోగ్రామ్. చాలా చాలా బాగా చెప్తున్నారు. అండ్ నాకు మొన్న రీసెంట్‌గా ఒక సారు ఆయన యంగ్ నాలాగానే ఉన్నాడు కొంచెము. ఆయన చాలా బాగా చెప్పినారు. అసలు హౌ తను ఎక్కడున్నా గూడా సార్ తనని ఐడెంటిఫై చేసి ఎట్టెట్లా హ్మ్. ఆహ్, స్పెషల్‌గా ఆయనను ట్రీట్ చేయడం అవన్నీ చేసినారు. సర్వీస్‌ని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు. హ్మ్. బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఆల్సో ఇన్ దిస్ ప్లాట్‌ఫార్మ్. ఇది నాకు చాలా బాగా థాంక్ నేర్పిస్తుంది. రోజు నేను నేర్చుకుంటున్నా. ఆహ్, యాహ్! నేను ముందుగా జెప్పాలంటే నా నా పేరు అరుణ్. నేను ఇక్కడ అట్లానాలో ఉంటున్నాను. గత 10 ఏళ్ల నుంచి అట్లానాలో ఉంటున్నాను. నేను ఇక్కడ యూఎస్‌కొచ్చి ఒక 15 ఏళ్ళు అవుతుంది. నేను యూఎస్‌కొచ్చే ఒక 1 ఇయర్ ముందు నేను మెడిటేషన్ నేర్చుకున్నాను. 1 ఇయర్ కొంచెం క్లోజ్ టు 1 ఇయర్‌కి నేను మెడిటేషన్ నేర్చుకొని యూఎస్‌కి రావడం జరిగింది. దాని తర్వాత నాకు కనెక్షన్ లేదు. బేసికల్‌గా చెప్పాలంటే నాకు సార్ తోటి ఆహ్, ఈ గ్రూప్‌లో అంటే ఐ డోంట్ నో నన్నెందుకు పిలిచినారో వీళ్ళందరికీ ఇన్ పర్సన్ ఎంతో అంతో కనెక్షన్ ఉంది. రెగ్యులర్‌గా సార్‌ని దగ్గర నుంచి చూసినారు, మాట్లాడినారు. ఆయన ఆయన చెప్తే ఇన్నరు, ఆయన తిడితే పడ్డరు, కొడితే అవయినాయి. నాకు ఏవి జరగలేదు చెప్పాలంటే. నాదంతా కనెక్షను ఏకలవ్య కనెక్షను. ఏదో టీవీలో చూడటము, సారేమో చెప్తే వినడము, ఎక్కడనో వీడియోలలో చూసి నేర్చుకోవడమే నాకు పిఎస్ఎస్ఎం. ఆహ్, అండ్ నాకు ఫండమెంటల్లీ నేను గూడా ముందు నుంచి గురువుగారు ఈ సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో, గురువుగారు కాళ్ళు మొక్కాలి, ఆయన కాషాయ వస్త్రాలేసుకుంటారు. ఇదంతా కంప్లీట్‌లీ నాకు ట్రాష్ లాగా అనిపిస్తది. సో, ఆ టైంలో గూడా నేను ఆ యంగ్ ఏజ్‌లో అలాగే ఉంటుండే. నాకు ఏ బాబాని జూషినా, ఏ గురువుని జూషినా ఫస్ట్ ఐ హావ్ ఎ వెరీ నెగెటివ్ ఇంప్రెషన్. ఎందుకంటే మనకు మీడియాలో గావచ్చు, వాటిలలో గావచ్చు, అన్నిట్లలో అలాగే మనకు ఫీడ్ జేషినారు. దానికి తగ్గట్టే మనం ఎళ్ళినాం. నాకు బేసికల్‌గా సార్‌ని జూషినప్పుడు ఆహ్, సార్‌ని జూడలేదు. సార్ గురించి విన్నప్పుడు గూడా నాకు అదే ఫీలింగుండే చెప్పాలంటే. ఈ సార్ డిఫరెంటు, ఈ గురువు డిఫరెంటు, ఇట్లా అన్నీ మనకు రకరకాలుగా వస్తున్నా గూడా, స్టిల్ నా పర్సనల్ ఒపీనియన్ ఎప్పుడు ఓవర్ రైడ్ గాలేదు. ఇట్లనే చెప్తారు. ప్రతి గురువు అంతే గదా! ఇప్పుడు ఏ గురువైనా నేను అందరిలాంటి గురువునే నేను అని జెప్పేసి అని ఏ గురువు చెప్తాడు? ఎవ్వరు చెప్పరు. అందరూ దే హావ్ నేను స్పెషల్ నా దగ్గరకొస్తే ఇట్లయిపోతుంది, నా దగ్గరకొస్తే అట్లయిపోతది.
నాకిది తెలుసు, అది తెలుసు, నాకు తెలిసినంత ఎవరికీ తెలవదు. ఇదే చెప్తూ ఉంటారు. సో, హి ఈస్ జస్ట్ లైక్ అనదర్ గురు అన్న టైప్‌లోనే ఉన్నా. బట్ ఇది ఈసారి పర్సనల్‌గా మా సిస్టర్ దగ్గర నుంచొచ్చింది. సో, మా సిస్టర్ దగ్గర నుంచొచ్చింది కాబట్టి డెఫినైట్‌లీ యూ విల్ హావ్ యువర్ ఓన్ ఒపీనియన్ ఆఫ్ సిస్టర్ ఇట్లా ఉంటది కాబట్టి కొంచెం క్లోజ్ అటెన్షన్ ఇస్తాం. రెగ్యులర్‌గా టీవీలలో వచ్చేటప్పుడు జస్ట్ చూసి వదిలేస్తాం. బట్ అదే మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు చెప్పినారంటే కొంచెం వింటాం. అట్లా నాకు ఫస్ట్ నేను విన్న క్లాసొచ్చేసి ఎప్పుడంటే దూరదర్శన్‌లో వచ్చిందది. దూరదర్శన్ యూట్యూబ్ ఛానెల్‌లోనే బట్ హ్మ్. బ్యాక్ ఇన్ దోస్ డేస్ దూరదర్శన్ 2009, 2010లో నేను ఫస్ట్ టైమ్ సార్‌ది క్లాస్ విన్నది ఆ రోజన్నట్టు. సో, ఆ రోజు మామూలు గడ్డిలో నడుచుకుంటూ ఎళ్తున్నాడు. ఆహ్, సో, పక్కనున్న వాళ్ళు క్వెషన్ అడుగుతున్నారు. ఆయన నడుచుకుంటూ ఎళ్తున్నాడు. ఆయన చెప్తున్నాడన్నట్టు. మంచిగా చేతులు వెనకకి ఇట్లా పెట్టుకొని ఈస్ టాకింగ్ అన్నట్టు. సో, ఐ వాంటెడ్ టు లిజన్ లైక్ నాకు ఈ ఒక్క పాయింట్ దొరికినా ఖతం బంద్ ఇది. ఈ చాప్టరే బంద్ అని అనుకున్నా. బట్ హి వాస్ డామ్ గుడ్ ఎట్ వాట్ హి ఈస్ స్పీకింగ్. సో, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐ స్టిల్ లుక్ ఎట్ హిమ్ యాస్ లైక్ గురువులాగా చూడను, ఇట్లా చూడను. ఈస్ ఎ ఫ్రెండ్ హ్మ్. మంచి సజెషన్స్ ఇచ్చే ఫ్రెండ్, మంచిగా చెప్పే ఫ్రెండ్. ఆ రోజు అసలు ఎంత పాయింట్ చేసినా, "సార్ గురువుగారు మీకు ఇన్ని తెలుసు కదా!" అంటే యాంకర్ లైక్ హి వాస్ ట్రైయింగ్ టు లిఫ్ట్ హిమ్ అప్ అన్నట్టు. "మీకు ఇన్ని తెలుసు కదా! మీరు అన్నీ చేసినారు కదా! మీకు ఇంత తెలుసు" అంటే, "నో, నో, 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 నో. ఎవ్వరికి ఏమి ఇవ్వరయ్యా." ఆయన చాలా క్యాజువల్‌గా ఎవ్వరేమి ఇవ్వరయ్యా. నేను నీకిస్తా అన్నా అంటే అది పెద్ద బూతు. నా నా హ్మ్. వల్ల నీకేమన్నా వస్తుంది అంటే అది గూడా లేదు. సో, నువ్వు హ్మ్. ధ్యానం జేసి నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ధ్యానం జేస్తే ఇట్లా శక్తొస్తది అనే ఇన్ఫర్మేషన్ చెప్పడమే నా పని. అది నువ్వు చేస్తేనే నీకొస్తది. నేను ఇలా పట్టుకొని ఇలా కొట్టి, ఇలా కొట్టేసిన అంటే నీకొస్తది అనంటే అది నువ్వు నమ్మొద్దు. అది ఇట్లా గాదు అని జెప్పేసి ఆయన క్యాజువల్ వర్డ్స్ తోటి చాలా బాగా చెప్పిండన్నట్టు. మరి మీరు గురువు అని అందరూ పిలుస్తారు గదా! అంటే అది గూడా తప్పయ్యా! వాళ్ళందరూ తప్పు. నేను జెప్తున్నా గదా! నీ శ్వాసే నీ గురువు. ఇట్లా అసలు హ్మ్. చాలా క్యాజువల్‌గా, చాలా ఫన్నీగా, చాలా ఫ్రెండ్లీగా ఆయన అప్పట్లో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బావుంటుండే. అందరూ నాకు ఎందుకో కొట్టేటియి, తిట్టేటియి ఎక్కువ పాపులర్ అయితున్నాయి. బట్ ఫర్ మీ ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈస్ డామ్ గుడ్. చాలా మంచి ఫ్రెండ్లీగా కొట్టడం, తిట్టడం అనేది గూడా హి డస్ ఇట్ ఇన్ ఎ ఫ్రెండ్లీ వే. ఫర్ మీ లైక్ ఫ్రెండ్స్ మనం బాగా క్లోజ్ అవుతేనే కొడతాం మనం. బాగా క్లోజ్ అయినప్పుడు తిడతాము. బాగా క్లోజ్ అయినప్పుడు వి డు ఎవ్రీథింగ్ ఆన్ దెమ్. సో దట్ ఈస్ హౌ హి యాక్చువల్లీ షోస్ హిస్ గ్రాటిట్యూడ్ ఆర్ ఫ్రెండ్‌షిప్ ఆర్ బాండ్ ఉంది కాబట్టి అవి చేస్తున్నాడు. ఐ థింక్ హిస్ బాండ్, హిస్ హ్యూమర్ హాస్ టు బి ప్రమోటెడ్ మోర్ ఫర్ మీ. ఎందుకంటే ఐ రియల్లీ లవ్ ఇట్. లైక్ ఔట్ ఆఫ్ ఆ కాంటెక్స్ట్‌కి సంబంధం లేకుండా హి మేక్స్ జోక్స్. బట్ ఆయన స్పీచెస్‌లో గూడా అంత పెద్ద ధ్యానమా చక్రాలు అంత మంచిగా అయితున్నా, ఎర్లీ డేస్ ఆఫ్ ధ్యానమా చక్రం ఐ రియల్లీ లవ్ హిస్ స్పీచెస్. ఎర్లీ డే ఆఫ్ ధ్యానమా చక్రం లైక్ 2012, 2013, 14, 15 అవి మీరు తీసుకుంటే ఇప్పుడు లాస్ట్ స్పీచెస్ అన్నీ లైక్ పబ్లిక్ స్పీచెస్ అయిపోయినాయి. బట్ ఈజ్ ఎర్లీ స్పీచెస్ మంచి సభలో మంచి ఇట్లా చెప్తున్నప్పుడు మంచి కాన్సెప్ట్ చెప్తూ చిన్న పిల్లలైన నాలాంటోళ్ళకి గూడా అర్థమయ్యేటట్టు బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై లిటిల్ బిట్ ఆఫ్ హ్యూమర్, ఫాలోడ్ బై హ్మ్. లిటిల్ బిట్ ఆఫ్ ఫన్ అండ్ సమ్‌టైమ్స్ హి సెటైర్స్ హిమ్సెల్ఫ్. ఆయన మీద హ్మ్. ఆయన్నే సెటైర్ చేసుకుంటాడు. ఈ గడ్డంగాడు చెప్తున్నాడంట, ఇవేవో అవుతున్నాయంట. ఆ! అసలు పక్కకి ఆరోగ్యంగా ఏదో చెప్తారు అప్పుడే ఆయన పెద్ద మనిషి గెస్ట్. చెప్పంగానే "సార్ కొందరుంటారు సార్ అస్సలు వినరు. ఎంతసేపు మిరపకాయ బజ్జీ కావాలి అని అంటారు. ఉగ్గాని బజ్జీ తినకపోతే వాళ్ళకి నచ్చదు. ఏంటో సార్ వాళ్ళని ఎట్లా మార్చాలనో ఏమో తల రామచంద్ర" అని చెప్పేసి తల కొట్టుకుంటారు. సో, చాలా అది దట్ ఈస్ వాట్ ఐ రియల్లీ లవ్. సో, మనం ఎంత ఫ్రెండ్లీగా, ఫన్నీగా, ఈజీగా సబ్జెక్ట్‌ని ఎంత నార్మల్‌గా మనకెంత తెలుసనే విషయం గాదు. చెప్పేది అవతల వాళ్ళకి ఎంత అర్థమవుతుంది, వాళ్ళు ఎంత మంచిగా తీసుకుంటున్నారు అనేది హి ఈస్ వెరీ గుడ్ అన్నట్టు. సో, అది నాకు బాగా నచ్చింది. అక్కడి నుంచి నేను ఆయనను నేర్చుకున్నా. నాకింకా నేను ధ్యానమా చక్రంకెళ్ళేది అప్పట్లో బాగా. సో, ఎళ్ళినప్పుడు కూడా నాకు సార్‌ని కలవాలి, మాట్లాడాలి, ఫోటో దిగాలి, ఆయన పక్కకు నిలబడాలి, పక్కకు నించుంటే ఆరా వస్తది. ఇదంతా నాకు పెద్దగా నా అది ఇంట్రెస్ట్ లేకుండే అప్పుడు. మా అక్క చెప్పేదన్నట్టు తీసుకెళ్ళేది, పరిచయం చేపిద్దామని ట్రై చేస్తుండే. నాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఉండకపోతుండే. మెడిటేషన్ ఇయర్స్ చేస్తున్నా గానీ, ఎప్పుడు పెద్ద బాండ్స్, నెట్‌వర్క్ క్రియేట్ చేసుకుంది లేదు నేను. ఆహ్,
ఫర్ మీ మెడిటేషన్ చేసుకుందాము. ఎవరన్నా ఏమన్నా హెల్ప్ అవసరమైతే చేద్దాము. ఎళ్దాం. బట్ నేను రూట్ కార్నర్‌ల నుంచి ఎక్కడికో ఎళ్ళిపోవాలి. వాళ్ళందరిని కలవాలి. ఆళ్ళతోటి మెయింటైన్ చేయాలి రిలేషన్స్ అనేది లేకుండే. బట్ సమ్‌హౌ నాకు వెంకట్ పరిచయం అయ్యిండు. ఎట్లనో బట్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఐల్ టాక్ లేటర్. హ్మ్. అట్లా నా పరిచయం అంతా సార్ తోటి ఇది. సో, బట్ ఆహ్, ఇందులో నుంచి మెల్లిమెల్లిగా స్లోగా లైక్ 5, 6 ఇయర్స్ తర్వాత అట్లానాకి వచ్చిన తర్వాత ఇక్కడ అట్లానా టీము వెరీ క్లోజ్ టు పత్రి సార్ సమ్‌హౌ. చాలా క్లోజెస్ట్ ఇదుంది. నాకు పత్రి సార్‌ది తెలిసిందంతా ఎయిదర్ ఫ్రమ్ ఇప్పటికి పిరమిడ్ మెడిటేషన్ అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాంట్లో అన్ని బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ 10, 15 ఇయర్స్ ఎళ్తే అన్నీ చాలా విషయంగా చాలా బాగా అసలు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అవి ఇప్పటికి ఐ విల్ గో త్రూ దెమ్. సో, పత్రి సార్ అంటే నాకు అవి తెలుసు. పత్రి సార్ అంటే ఇప్పుడు మన వీడియోస్‌లలో కొందరు మారుమూల గ్రామంల నాకు వీళ్ళు పెద్ద పెద్ద ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు చెప్పేటియి సమ్‌హౌ లైక్ ఐ డోంట్ కనెక్ట్. ఐ డోంట్ నో వై బట్ ఐ డోంట్ కనెక్ట్. బట్ మారుమూల గ్రామాలల్ల నుంచి వాళ్ళు హౌ దే గాట్ ఇన్‌స్పైర్డ్ త్రూ పత్రి సార్స్ స్పీచెస్ ఆర్ హౌ హి బిహేవ్డ్ పత్రి సార్ బిహేవ్డ్ వెన్ దే కేమ్ టు అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చినప్పుడు ఆయన ఎట్లా బిహేవ్ జేసినాడు? ఆయన నడవడిక ఎట్లుంది? దట్ ఇన్‌స్పైర్స్ మీ ఎ లాట్. ఎందుకంటే గురువు ఎంత పైన వాళ్ళకు రీచ్ అయ్యిండనే దానికన్నా ఎంత కింది వాళ్ళకి రీచ్ అయ్యిండనేది ఆహ్, హి ఈజ్ మోర్ గురువు అని నా ఫీలింగు. మేబీ నాకింకా ఆ లెవెల్‌లోనే నేనున్నా. నేనింకా చిన్న స్థాయిలో ఉన్నా గాబట్టి, నాకు చిన్నవాళ్ళకి జెప్తే, చిన్నవాళ్ళకి కనెక్ట్ అవుతేనే నాకు అర్థమవుతది గాబట్టి, నేను అది తీసుకోగలిగినన్నట్టు. అట్లా నేను చూస్తాను. ఆయన ఎంత బాగా తీసుకుంటారో. ఫస్ట్ పర్సన్ ఈయన ఫస్ట్ డే ధ్యానంకొచ్చిండా, లాస్ట్ 100 డేస్ నుంచి చేస్తుండు, లేకపోతే 100 ఇయర్స్ నుంచి చేస్తుండా అనేది ఆయనకి సంబంధం లేదు. అందరిని ఒకే రకంగా చూడడం. ఇదొక రకమైన మన కమ్యూనిస్ట్ దాంట్లలో ఉంటారు. ఏథిస్ట్ దాంట్లో ఉంటారు చూడు. వాళ్ళేం జెప్తారు, ఇంత స్పిరిచ్యుయాలిటీ తెలిసిన ఏథిస్ట్ అన్నట్టు నాకు పత్రి సార్. అంటే ఆయన దేవుడున్నాడా చూపి, అందరూ సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఎందుకంటున్నారు అని జెప్పేసి అని పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ గుళ్ళలోకి రానీయకపోతే గొడవలు చేస్తుంటారు చూడు. ఆ టైప్‌లో నాకు పత్రి సార్ ఈజ్ స్పిరిచ్యువల్ రెబెల్, ఏథిస్ట్ లాగా నాకు ఇన్‌స్పిరేషన్ అయిందన్నట్టు. ఇట్స్ మచ్ మోర్ దెన్ థట్ బట్ ఐ ఓన్లీ సా హిస్ 0.1% ఆఫ్ వాట్ ఐ హావ్ సీన్ హిమ్. సో, అందులో నుంచి నేను తెలుసుకొని నేను మీకు పంచుకుంటున్నానన్నట్టు. సో, ఇగ చెప్తుంటే ఈ ఆనందం వచ్చేస్తూనే ఉంటదన్నట్టు. ఆహ్, అండ్ ఇంకా చెప్పాలంటే సార్ గురించి నాకు ఉన్న ఎక్స్‌పీరియన్సెస్ 2016 వరకు యాస్ ఎ సైలెంట్ ఫాలోవర్. చాలా సైలెంట్‌గా ఫాలో అయ్యేదన్నట్టు. పీఎస్ఎస్ గురించి ఫాలో అయ్యేది. ఎవ్రీ డే ఏదైనా వీడియో పెడితే ఆ పిరమిడ్ మెడిటేషన్ అనే ఛానెల్‌లో దాన్ని ప్లే లిస్ట్ లాగా పెట్టుకొని రోజు తిన్న తర్వాత బయట వాక్‌కెళ్ళొస్తా అని చెప్పేసని మా ఫ్రెండ్స్‌కి జెప్పి, బయట వాకింగ్‌కి ఒక 1 అవర్ ఎళ్ళేసి 1 అవర్‌లో నేను హెడ్‌ఫోన్స్ పెట్టుకొని ఇది వినడం అన్నట్టు. ఈరోజు ఏం జెప్పినాడు కాన్సెప్ట్, అసలు ఏంది, ఎట్లొచ్చింది? ఓహ్! దీంట్లో ఇంత ఉందా విషయం, మనకి ఇంతే తెలిసే ఇంకా బాగా తెలుసుకోవాలయితే మనం అని అనుకోవడము, అది వినడము, రోజు మెడిటేషన్ జేయడం. సో, ఇది బాగా అవి ఆ కాన్సెప్ట్స్, రూట్స్ అన్నీ ఇంకా అవే ఉన్నాయి. ఇప్పటికి నాకు స్పిరిచ్యువల్ చక్రాస్ గురించి ఏదైనా చెప్పాలంటే, ఐ స్టిల్ రిఫర్ టు ద వీడియో 2014లో ఎప్పుడో చక్రాస్ గురించి సార్ చెప్తారు. అవి దయానంద్ సరస్వతి చక్రాలు ఓపెన్ చేసి చూషిండంటే అవి లేవు అని చెప్పడము. అండ్ ఇప్పటికి అదేమంటారు చాతుర్వర్ణం మయాదేవ అని చెప్పేసి అని ఒకటుంటది. అది చెప్పడము. యోగి వేమన గురించి చెప్పడము. స్టిల్ అవే రిపీట్ అవుతది. దాని తర్వాత ఎన్నో 1000 రకాల స్పీచ్‌లొచ్చినాయి. 100 రకాలుగా మాస్టర్స్ చెప్పినారు. బట్ ఆ కాన్సెప్ట్స్ అనేటివి కోర్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో పత్రి సార్‌వి దే ఆర్ వెరీ మచ్ ఎవరైనా చెప్తే విందామని చెప్పేసి నేనెప్పుడు అనుకుంటా అన్నట్టు. ఎవరైనా చెప్పినా అరే! అవునురా! ఈళ్ళు మళ్ళా సేమ్ అదే పాయింట్ చెప్పారు. సార్ 10 ఇయర్స్ బ్యాక్ చెప్పిన పాయింట్ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు. యెస్ గుడ్ అని అనిపిస్తూ ఉంటదన్నట్టు. దే ఆర్ ఎవరన్నా మీరు ఒకవేళ వినకపోతే గో 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ సార్ ఒక ఉగ్ర స్వరూపంలాగా ఉండి, ఒక్కొక్క మినిట్ ఎంత గట్టి ఇంపార్టెన్స్ అని జెప్పేసని ఎవరైనా వస్తే పట్మని తిట్టేస్తాడు. ఆహ్, అదొక దాంట్లో ఉండేదన్నట్టు సారు. 2010, 11, 12, 13, 14, 15 ఈజ్ పత్రి సార్.
దాని తర్వాత అంతా లైక్ సోషలైజ్ జేసేసి సారు మెల్లిమెల్లిగా నా ప్రాజెక్ట్ అయిపోయిందని జెప్పేసని అందరూ జెప్పడము, దాన్ని డైల్యూట్ జేయడము, దాని తర్వాత స్పీచ్‌లన్నీ నార్మల్‌గా పబ్లిక్ ఫ్రెండ్లీ స్పీచెస్ అయిపోయినాయి. యూట్యూబ్ ఫ్రెండ్లీ స్పీచెస్ అయిపోయినాయి. సో, ఆహ్, విచ్ ఈస్ గుడ్. ఎందుకంటే పెద్దగా అయితున్నప్పుడల్లా మనకు కాలక్రమేణా సారు మార్చుకుంటూ వచ్చినాడు. ఆయన స్పీచెస్, ఆయన ఆయన మాట్లాడే విధానము, ఇది జేయడము ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అకార్డింగ్ టు ఇప్పుడు వెదర్ తగ్గట్టు వెదర్ ఫ్రెండ్లీ గురువు అవ్వాలి. సైమల్టేనియస్‌గా మనము మన ఒరిజినాలిటీని పెట్టుకుంటూ వెదర్ ఎట్లా ఉందో జూసి ఇప్పుడు ఎండకు ఇది జేయడము, వానకు అది జేయడము ఈజ్ ఇంపార్టెంట్ టు సస్టైన్ అవర్ సెల్ఫ్ ఇన్ ద స్పిరిచువాలిటీ టు బ్రింగ్ ద బిగ్గర్ అదేమంటారు? గ్రేటర్ కాజ్ కోసం కొన్ని చిన్ని మార్పులు జేసుకోవచ్చు. అట్లా సార్ జేసుకొని మూవ్‌మెంట్‌ని ఇంత ముందుకు తీసుకొనొచ్చినాడు. ఎవ్వరు అప్పట్లో అనుకోలేదు. ఆ 14, 15 టైమ్‌లో అసలు ఆ వీడియో క్వాలిటీ అనేది చాలా మినిమల్ ఉంటుండే. అది లైవ్ వచ్చేది. పిరమిడ్ టీవీ అని జెప్పేసని ఓ చిన్న లోగోతోటి లైవ్ బ్లర్ వీడియోస్ తోటొచ్చేది. అప్పుడు అనుకునేదన్నట్టు అసలు ఎంత క్వాలిటీ ఇంత మంచి మెసేజు క్వాలిటీ లేదు. ఏదో అసలు ఏముండదు మెసేజ్ అదేమో హై క్వాలిటీ తోటి వీడియోస్ ఉంటాయి. పాటలు, సినిమా పాటలు ఇవన్నీ ఎంత హై క్వాలిటీస్ ఉంటాయి. ఇవెందుకు జేయరు అని జెప్పేసని అనుకుంటుండే. ఐ థింక్ అందరూ అలాగే అనుకోవడం వల్లనే ఆహ్, మనకు పీఎంసీ ఛానెల్ వచ్చిందేమో. అండ్ నాకిప్పుడు 'పత్రి' సార్‌ది హై క్వాలిటీ సినిమా వస్తుంది. సో, వి ఆర్ సో దాన్నేమంటారు? సో, ఆహ్, లక్కీ అనొద్దేమో. బట్ వి ఎర్న్డ్ ఇట్. మనం ఇది సంపాదించినాం. మనం ఇది కోరి తెచ్చుకున్నాము, సాధించినాము. దీనికి మన పూర్తి అర్హత ఉంది. సో, వి క్రియేటెడ్ అవర్ రియాలిటీ ఇన్ ఎ రైట్ వే. దీనితోటి నేను ఇదై ఒకటి నెక్స్ట్ చాప్టర్‌లోకెళ్తే నా పర్సనల్‌గా సార్ తోటి జర్నీ అంటే ఆహ్, నాకు 14, 13 ఆ టైంలో సార్ తోటి సార్ ఏదో వడ్డిస్తున్నప్పుడు నేనెళ్ళి ప్లేట్ పెట్టుకొని తింటున్నప్పుడు కరెక్ట్ నాకప్పుడే వడ్డించడము. అట్లాంటి చిన్న ఇన్సిడెంట్స్ తప్ప నాకు పెద్దగా లేవు. ఎప్పుడో ఒకసారి ఎవరో ఏదో జేస్తే సార్ ఈయన అమెరికా నుంచి వచ్చిండు హలో ఇవ్వండి అంటే హలో ఇవ్వడము. ఇట్లాంటియే జరిగినాయి. బట్ ఎప్పుడైతే అమెరికాకొచ్చి అట్లానా టీమ్ తోటి నేను కలిసినానో 2018లో నాకు సార్ తోటి పర్సనల్ ఇంటరాక్షన్ అయింది. బై ద టైమ్ హి బికేమ్ లైక్ సాఫ్ట్ అయిపోయిండు. ఆహ్, వాట్ ఐ నో 'పత్రి సార్' బట్ వాట్ ఐ హావ్ సీన్ 'పత్రి సార్' ఇన్ పర్సన్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఆ టైంకి ఆయన మంచిగా అందరితోటి మంచిగా మాట్లాడడము. అదేమంటారు మేమందరము 2018లో పిరమిడ్ ల్యాండ్‌కెళ్ళేసి అక్కడ శంకుస్థాపన చేసినాము. ఆయన కొబ్బరికాయలు కొట్టిండు. అందరితోటి ఫన్నీగా మాట్లాడించినాడు. మాట్లాడినాము. అన్నయినాయి. 2019లో ఐ గాట్ ఎ ఛాన్స్ సార్‌ని నేను ఎయిర్‌పోర్ట్‌లో పర్సనల్‌గా నేను, తాను సార్ ఇద్దరమే ఉండి మేము ఇండియానాపోలిస్ వరకెళ్ళినాము. పర్సనల్‌గా ట్రావెల్ చేసినాను. కార్‌లో నేను సార్‌ని తీసుకొనెళ్ళాను. నా పక్కకు కూర్చోబెట్టుకొని ఆయనతోటి మంచిగా మాట్లాడినాను. సో ఫన్నీ, జోవియల్‌గా మంచి ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్‌మెంట్‌లా సార్ ఉంటే లైక్ హీల్ టేక్ కేర్. ఆయనకిక్కడ యూఎస్‌లో అంతా తెలుసా, తెలవదా అనేది పక్కకు పెడితే ఆయన జూసుకుంటారు అన్నీ మనం జస్ట్ నడిపియాలి. ఎక్కడికైతే అక్కడికెళ్దాం పా అన్న ఫీలింగ్ కాన్ఫిడెన్స్ నాకొచ్చేసింది. కొడతారు, తిడతారు అది మనదే గదా! మనం కాకపోతే ఇంకెవరిని అంటారు అన్న ఫీలింగ్‌లో నేను సార్ తోటి ఉండేదన్నట్టు. అప్పటికి నాకు సార్ తోటి మాట్లాడింది లేదు, చేసింది లేదు, ఏమీ లేదు. బట్ ఐ నో కంప్లీట్‌లీ హిమ్ వేర్ ఎందుకిక నాకు అన్నట్టుగా ఫీలింగొచ్చింది. అందరూ నాకు జాగ్రత్తలు చెప్పిర్రన్నట్టు అప్పుడు. సార్ ఇట్లుంటరు, సార్ అట్లుంటరు, సార్ తోటి ఇట్లుండాలి నువ్వు, ఇట్లా జాగ్రత్తగుండాల. ఫస్ట్ టైమ్ ఎళ్తున్నావు జాగ్రత్తగా చూసుకొనెళ్ళు. అన్నీ చెప్తుంటే ఇంతకుముందు చెప్పిన ఆన్సర్ దీనికన్నట్టు క్వెషన్‌కి. సో, సో, అయిందన్నట్టు. అప్పటినుంచి మూవ్‌మెంట్‌లో ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ జేసినా. మనకు టీవీలో ఎట్లుంటాడో తెలుసు, రియల్‌గా ఎట్లుంటాడో తెలుసు. అండ్ మన టీమ్ ఎట్లుంటదో తెలుసు. మన పిరమిడ్ మాస్టర్స్ ఎట్లుంటారో తెలుసు. సో, ఇంకా ఎందుకు వెయిటింగు? మనం ఇంకా పని చేయాలి బాగా. ఫ్రంట్ లైన్‌లో కూర్చొని పని చేయాలి. అందరికి అర్థమయ్యేలాగా దీన్ని ఇంకా బాగా తీసుకెళ్ళాలా. దేర్స్ నో మోర్ వెయిటింగ్ అని నాకు అంటే ఎప్పుడైనా బయటికి చెప్పాలంటే మనకింకా రావాలా చెప్పాలంటే అని ఒక ఫీలింగ్ ఉంటుండే నాకు. అది 2017, 18 ఆ టైంలో కంప్లీట్‌గా పోయింది. ఆ ఫీలింగ్ అంటే నాకు ఆ ఫీలింగ్ వచ్చేసిందన్నట్టు. యెస్! యూ ఆర్ నౌ రెడీ టు టీచ్ ఎవ్రీవన్ వేరెవర్ యూ గో. నువ్వు మెడిటేషన్ గురించి చెప్పాలా. మెడిటేషన్ గురించి అందరికి తెలవాలా. లేకపోతే ఎక్కడన్నా ధ్యాన సభలు, జ్ఞాన సభలు అవుతున్నప్పుడు ఆడికెళ్ళి
నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు. అక్కడ చిన్న చిన్న సహాయం అన్నీ జెయ్యి. లైక్ ఆడేదో పనుంటది చెయ్యి. ఇంకేవో పనులు అక్కడ చాలామంది అన్నీ చేసుకోలేరు. సో, మనం ఎళ్లి లిటిల్ బిట్ చేయాలా అన్న ఫీలింగొచ్చింది. జ్ఞానమా చక్రం అయిపోయిన ప్రతిసారి నేను ఇక్కడికొచ్చిన తర్వాత నా అవర్స్ పెంచేది. అది ఒక మార్చ్ వరకు బాగుంటుండే. డిసెంబర్‌లో ధ్యానమా చక్రం అయిపోతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నా సాధన చాలా పెరిగేది. ఓ 10 గంటలు ధ్యానము, 5 గంటలు ధ్యానం, 2 గంటలు ధ్యానం అని విపరీతంగా పిచ్చి పట్టినట్టు చేసేది. యాహ్! ఆహ్, తర్వాత సార్ నాతోటి బాగా పొ కలిసినప్పుడల్లా నాకు పంచిచ్చేది. సో, ఇది అందరితోటి నేను చెప్పేదన్నట్టు బాగా. అప్పట్లో నాకిది చాలా ఫేమస్. సో, దీన్నొక 2 నిమిషాల్లో లేపేస్తా. ఫస్ట్ టైమ్ 2018లో కలిసినప్పుడు నేను సార్‌ని దూరం నుంచి చూసి మళ్ళా కొడతాడు, ఎందుకొచ్చిన గొడవ ఆ టైప్‌లో నా మైండ్ స్టార్ట్ అయింది. అందరు కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి చుట్టాలందరికీ నేను సార్‌తో కలిసిన, సార్‌ని చూసిన, సార్‌తో మాట్లాడిన, ఆయన ఇక్కడనే కూర్చున్నాడు. ఈ టైపు ఫోన్ వీడియో కాల్ చేసి ఇట్లా చూయించడం అన్నట్టు. హ్మ్. బయటికెళ్ళి చెప్పడము, మళ్ళీ అక్కడ అందరూ మాట్లాడుతున్నప్పుడు చెప్పొద్దని. అందరూ చెప్తుంటే సార్ ఎలోన్‌గా వచ్చిండన్నట్టు. ఆ కరాల నుంచి నడుచుకుంటూ ఒక్కడే. నేనొక్కడినే బయటున్నా. మా అక్కకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. సార్ ఉన్నాడు. ఇట్లా అయితుంది, అదైతుంది అని. సో, ఆయన ఎలోన్‌గా వచ్చి నా దగ్గరకొచ్చిండు. నేను రివర్స్ తిరిగి ఇట్లా చూసేసరికి సారు లైక్ ఇంత క్లోజ్‌గా మనతోటున్నాడు. సార్ మాట్లాడతావా అని చెప్పేసి మా అక్కతోటి అంటున్నా. మా అక్క మాట్లాడతా వద్దనన్నది. అదయిపోయింది. పెట్టేసిన ఫోను. పెట్టేసిన తర్వాత ఒకడు గట్టిగా కొట్టిండు ఇక్కడ. చాలా గట్టిగా కొట్టిండు. నీకు కోపమొచ్చింది నాకు. ఇట్లా కొట్టిండేంది సడెన్‌గా అని. హ్మ్. బట్ ఆ టైంలో నాకది అర్థం కాలేదు. ఐ టుక్ వెరీ ఫ్రెండ్లీ అసలు ఆయన మనం కలవడమే ఎక్కువ. మన దగ్గరికి రావడమే ఎక్కువ. ఇంక మనల్ని కొట్టిండంటే ఇంకా ఎక్కువ అది. అని మెల్లగా దాని తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా బయటకొచ్చి ఇట్లా అనుకున్నా. అనుకున్న తర్వాత వాస్ వెరీ జాయ్‌ఫుల్. అసలు ఫుల్లు ఒక పండుగలాగా అనిపించిందన్నట్టు ఆయన ఏది చేసినా. బట్ ఈవెంచువల్లీ ఒక 2, 3 ఇయర్స్ తర్వాత నాకర్థమైందేందంటే, ఆ ఫస్ట్ దానికి నా లోపట కొన్ని ఇవున్నాయన్నట్టు. భయాలు గావచ్చు, పర్సనల్‌గా గావచ్చు, లేకపోతే నా కెరియర్ పరంగా గావచ్చు. ఎక్కడనో ఒక దగ్గర ఒక అసంతృప్తులు, అనిశ్చితి నా లోపట దాగి ఉంది. ఈవెంచువల్‌గా అది పోయింది నాకు. హ్మ్. అది నాకు ఇప్పుడు నేను తలుచుకుంటే గూడా నాకు ఇంకా అదే గుర్తొస్తుంది. దాని ముందుకు, దాని తర్వాతది అది కాజ్ ఏమో అని నాకు చిన్నగా నాకు అప్పుడప్పుడు అనిపిస్తదన్నట్టు. అది ఫస్ట్. సెకండ్ 2019లో సార్‌ని నేను అమెరికాకి అమెరికాలో ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి ఫ్లైట్‌లో తీసుకెళ్ళాలి. అప్పుడు గూడా మేము ఫ్లైట్‌లో వెయిటింగ్ టైమ్ ఉంటది. అవన్నీ అయితున్నాయి. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికెళ్ళే ఫ్లైట్ ఎక్కే ముందు వెయిట్ జేసి కూర్చుంటాం గదా! సారు రెస్ట్ రూమ్‌కి తీసుకెళ్ళడం అవన్నీ జేసి నేను మళ్ళీ తీసుకొనొస్తున్నా. తీసుకొనొస్తుంటే మేము రెస్ట్ రూమ్ ఎక్కడుందని వెతుకుతున్నా నేను. ఇట్లా అంటే ఇగ మేము ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ ఎళ్తున్నామన్నట్టు అక్కడ. దాన్నేమంటారు గేట్స్ దగ్గర. నడుచుకుంటెళ్లి ఇట్లా చూస్తుంటే నేనిట్లా ఎతుకుతున్నా. అప్పుడు తట్టుమని కొట్టిండన్నట్టు. ఇక్కడ చెయ్యి మీద చాలా గట్టిగా కొట్టిండు. ఇది ఔట్ ఆఫ్ సర్ప్రైజ్ కొట్టిండన్నట్టు. టనా అన్నా. అని మళ్ళా అప్పుడు గూడా నాకర్థం కాలే. సో, ఆ సెకండ్ హిట్‌కి కూడా నేను మళ్ళా తర్వాత ఓవర్ ది అనాలిసిస్ నా లోపట మెడిటేషన్, ధ్యానం ఏదన్నా కావచ్చు. అది. ఆ రోజుకి నాకు తెలవలే అది. బట్ ఆ తర్వాత తెలిసింది ఫస్ట్ టైమ్ కొట్టిందేమో ఫిజికల్‌గా నాకున్న ఈ మెంటల్ ఇష్యూస్ అవన్నీ పోయేదానికి అది హెల్ప్ జేస్తే, అంటే నా మెటీరియల్ వరల్డ్‌లో నా జాబ్ కావచ్చు, నా ఫ్యామిలీ కావచ్చు, లేకపోతే నా లోపట ఉన్న ఆలోచన విధానం కావచ్చు, ద మైండ్ సెట్ కావచ్చు అది. రెండో దానికేందంటే నా స్పిరిచ్యువల్ మైండ్ సెట్. ధ్యానంలో జేసేది కావచ్చు, బుక్స్ చదివే విషయంలో కావచ్చు, లేకపోతే ఈ స్పిరిచువాలిటీని అర్థం చేసుకునే విషయంలో కావచ్చు. అది నాకు రెండోసారి బాగా అయ్యి, అక్కడి నుంచి బయటకొచ్చి చెప్పడము, చెయ్యడము, వర్క్ చేయడము, వాలంటీర్ వర్క్స్ చేయడం వానికి హెల్ప్ అయింది. నెక్స్ట్ మూడోదొచ్చేసి పత్రి సారు నాకు తెలిసి అది లాస్ట్ పీఎంసీ ఆఫీస్ విజిట్. సో, ఈ గ్యాప్‌లో నేను ఎంత చేయాలనో పీఎంసీ ఐ మీన్ పీఎస్ఎస్ మూవ్‌మెంట్‌కి ఫ్రమ్ యూఎస్ఏ చాప్టర్ ఎంత చేయాలనో ఐ డిడ్ మై ఫుల్ పొటెన్షియల్. దాని తర్వాత నేను పీఎంసీ ఆఫీస్‌కెళ్ళిన 2022. 22లో
సారు ఆ ఆఫీస్‌కి పీఎంసీ ఆఫీస్‌కి ఎవ్రీ మంత్ వస్తారంట. బట్ సిన్స్ ఆయన కొంచెం అనారోగ్య కారణం వల్ల ఆయన రాలేకపోయిండు. ఒకటే ఒకసారి లేహ్ లడాఖ్‌కెళ్ళే ముందు ఒకసారి పీఎంసీ ఆఫీస్‌కొచ్చినాడు. లక్కీగా ఆ రోజు నేను అయితే ఇట్స్ నాట్ లక్కీ, ఇట్స్ ఎ కోయిన్సిడెంట్, ఇట్స్ నాట్ ఎ కోయిన్సిడెంట్, ఇట్స్ ఎన్ ఇన్సిడెంట్ దట్ మస్ట్ హ్యాపెన్. ఓకే. సో, ఆ రోజు ఆహ్, నేను సార్‌తోటి ఫోటో దిగొచ్చాను. ఒకటి అడుగుదామని అనుకుంటున్నా. బట్ నాకు నోట్లోంచి రావట్లేదు. మళ్ళా ఫోటో ఎందుకు? మళ్ళీ ఇది ఇంతెందుకు? ఈస్ దట్ వాట్ వి ఆర్ ఆస్కింగ్ ఫర్? సార్ ఇప్పుడు ఆయనకు మంచి ఒక యాంబియన్స్ ఉండాలా. ఆయనకు దూరం నుంచి చూడాలా. ఆహ్, ఆయనకు అవసరం లేదు మనకి. మనము ఫోటో దిగడం వల్ల నాకు పెద్ద యూజ్ లేదు. ఫోటో ఆయన కలవడం వల్ల ఆయనకు తెలవదు. మనమంతా మెంటల్‌గా జరుగుతుంది. అంతా ధ్యానం. మనకు తెలుసు ఏం జేయాలనో. మళ్ళెందుకు ఇదంతా మళ్ళీ దాంట్లో పడుతున్నావు అని నాకే లోపటి నుంచి వస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళా నాకే లోపటి నుంచి ఏమొస్తుందంటే, ఈ 2 కొట్లాడతాయి అన్నట్టు ఎప్పుడు. ఒక సైడ్ హ్మ్. స్పిరిచ్యుయాలిటీ నీకు గట్టిగా ఒకటి చెప్తది. ఇంకో సైడు ఉండాలి గదా! ఇంక ఆయన మళ్ళీ ఎట్లుంటాడో, ఎప్పుడు కలుస్తావో మనము, మళ్ళా నువ్వు అమెరికాకి పోతే నీకు ఫోటో దొరకదు, ఏం దొరకదు. ఒక్కసారన్నా దిగు అని జెప్పేసనేది. ఇటు సైడేమో ఇది. ఈ 2 సంఘర్షణల మధ్యలో ఇగ నేను రజిత మేడంని అడిగేసిన. హ్మ్. మేడం సార్ తోటి ఫోటో అప్పటికి అందరూ దిగుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, అందరూ చేస్తున్నారు ఆఫీస్‌లో అక్కడ కూర్చొని. అడిగేసిన. అడిగితే, "అరె! నువ్వు ఇంత అడగాలనాయా? పో ఎళ్ళు డైరెక్ట్" అని చెప్పేసని అడిగింది తోసేసింది. పోయిన సార్ దగ్గర పోయి ఇగ తెలవకుండా నీల్ డౌన్ చేసిన. సార్‌ని ఇట్లా ఇట్లా పట్టుకొని సార్ అది ఇది అని చెప్పేసని అంటున్నా. నేనేం మాట్లాడట్లేదసలు. ఐ డు నాట్ హావ్ ఎనీ వర్డ్స్ టు షేర్ విత్ హిమ్. బట్ నా గురించి పరి మేడం చెప్పింది. ఇది సర్ప్రైజ్. ఇదిదా సర్ప్రైజ్. అదిదా నా మైండ్‌లో ఇంకా స్టిల్ అంత మాదిరి ఉంది అన్నట్టు. సో, పరి మేడం అసలు ఎంత వర్క్ చేస్తాడో తెలుసా డ్యాడీ? చెప్పడు, ఎక్కడ బయటికి రాడు. హి డస్ లాట్ ఆఫ్ వర్క్ అని చెప్పేసని పరి మేడం పత్రి సార్‌కి చెప్తుంది. ఈస్ మై వన్ ఆఫ్ ద లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ నాకు. ఎందుకంటే నేను హుహు. పరితోటి డైరెక్ట్‌గా ఎప్పుడు వర్క్ చేయలేదు. ఎప్పుడు వాళ్ళ టీమ్‌లో లేను. బట్ షీ హాస్ సీన్ మీ ఇన్ డూయింగ్ వర్క్ ఇన్ వేరియస్ ప్లేసెస్. అది తను గుర్తుపెట్టుకొని మేడం అట్లా చెప్పినారు. చెప్తే ఇంక అయినా దానికి ఆయన రియాక్షన్ ఏందంటే అప్పటికైనా హి ఈస్ నాట్ టాకింగ్ ఎనిమోర్. బట్ హ్మ్. నాకు తెలుసులే అన్నట్టు ఒక సేయింగ్ అన్నట్టు. అక్నాలెడ్జ్ చేసినాడు. నాకు గూడా సార్ దగ్గర నుంచి నా మాటలేం లేవు. మీకు తెలుసన్న విషయం నాకు గూడా తెలుసులే అని నేను. ఈ ఫన్నీ కన్వర్జేషన్ అక్కడ కన్వర్జేషన్ లేదు, ఏం లేదు. బట్ మా ఇద్దరికి కళ్ళ నుంచి అవుతుందన్నట్టు. తర్వాత అప్పుడు ఆయనకసలు ఎనర్జీ లేదసలు. ఆయన హిస్ హార్డ్‌లీ మూవింగ్ ఎనీథింగ్. మెల్లగా ఇట్లా అన్నాడన్నట్టు. అది థర్డ్ హిట్ నాకు చెప్పాలంటే. సో, ఆహ్, దాని తర్వాత ఏమైందంటే ఇదయ్యి 22 అనుకుంటా. 22 నుంచి ఇంకా విపరీతమైన చేంజెస్ చెప్పాలంటే. ఆహ్, 2009, 10 నుంచి 2016, 17 వరకు ఒక రకమైన ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే, ఆ 17, 18 నుంచి 22 వరకు ఒక రకమైన ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే, ఈటన్నిటికి ఇంటిగ్రేట్ జేస్తూ ఇంకా రెట్టింపు శక్తితో 22 నుంచి లైక్ నౌ వాట్ 25 జూన్ అంటే ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్. స్లో ఇంకా ఎళ్ళిపోయిందన్నట్టది. సార్ నేను జూలై 4థ్ కలిసిన. మాకు ఇది హాలిడే. జూలై 4థ్‌కి దీన్నేమంటారు? మాకు హాలిడే అన్నట్టిక్కడ. ఆయన 24థ్‌కి ఆయన బాడీ వెకేట్ జేసినాడు. ఇగ లాస్ట్ మేమెళ్ళే ముందు కలిసిన టైంలో అప్పుడు సార్‌కి లాస్ట్‌కు నేను కలిసిందది ఇన్ పర్సన్. ఇగ నేను వెళ్తున్నా సార్. ఐ నో వాట్ టు డు. అదొక రకమైన సెండ్ ఆఫ్ నాకు సార్‌కి. ఎళ్లి జూసుకో అన్నట్టు ఆయనేమన్నాడో నాకు దెలవదు. నేనేం ఆయనకి జెప్పినో దెలవదు. సైలెంట్ కన్వర్జేషన్ జరిగింది. తర్వాత ఆహ్, ఏమైందో దెలవదు. ఎవ్రీ టైమ్ నేనేదైనా వర్క్‌కెళ్తున్నా పీఎంసీ వర్క్ కావచ్చు, పీఎస్ఎస్ఎం వర్క్ కావచ్చు, పీఎస్ఎస్ఎంలో యూఎస్ఏ చాప్టర్, పీఎంసీలో యూఎస్ఏ చాప్టర్ కావచ్చు, ఇప్పుడు మేము రీసెంట్‌గా స్టార్ట్ చేస్తున్న అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ తరపు నుంచే కావచ్చు. ఎవ్రీ టైమ్ హి టాక్స్ టు మీ. హి టాక్స్ టు మీ ఇన్ ఎ డిఫరెంట్ దాంట్లో నడుస్తది.
అది ఎట్లా అవుతది? నాకేం వినబడతది? ఏమో తెలవదు. ఆడికి పోయి పిచ్చి పిచ్చి వరకు అది జరుగుతుంది. అది ఎట్లా అయితుందనేది ఐ టూ డు నాట్ హావ్ ఎ క్లారిటీ. అందరూ అడుగుతారు నీకేమన్నా వచ్చి చెప్తాడా? లేకపోతే నువ్వేమన్నా ఇదైతదా? నీకేమన్నా యాస్ట్రల్ ట్రావెల్స్ ఏమన్నా ఎక్స్‌పీరియన్స్‌లున్నాయా? మెడిటేషన్‌లో ఏమన్నా ఎక్స్‌పీరియన్స్‌లున్నాయా? అంటే నాకు అసలు ఏ ఎక్స్‌పీరియన్స్‌లు లేవు. సార్‌తో నేను ఎప్పుడైనా అన్నది లేదు. నేను విన్నది లేదు. నాకేమన్నా కలలో వస్తాయా అంటే ఏమి రావు. ఆయనొచ్చేమన్నా చెప్తాడా తెలవదు. బట్ ఐ డోంట్ నో. ఐ హావ్ సమ్ కనెక్షన్ అనుకుంటా. అందుకే ఈ వర్క్‌లన్నీ అయితున్నాయేమో అనిపిస్తుంది. బట్ లాజికల్‌గా మాత్రము నాకర్థమైనంత వరకు సంథింగ్ దేర్ ఈస్ ఎ కనెక్షన్. ఆ కనెక్షన్ ఎటువంటిదనేది నాకు తెలవదు. బట్ ఐ విల్ గివ్ మై 100% ఆఫ్ మై ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఐల్ పుట్ ఇట్ హియర్. ఎట్లా చేస్తాం? ఏం చేస్తాం? అనేది నాకు క్లారిటీ లేదు. అదేదో 'కల్కి' సినిమాలో వాడు ఆ బటన్ కొడితే అది ఎక్కడ పోతామో తెలవదు మనము. తెలీదు. ఎక్కడ పడతామో తెలవదు. అసలు కొట్టొద్దు డేంజర్ అని అంటారు గదా! ఆ బటను నొక్కేసే పోతా ఎప్పుడు. నొక్కేసి ఎనీ పిరమిడ్ యాక్టివిటీకెళ్ళిపోతా. హ్మ్. యాహ్! సో, ఐ థింక్ 9:30 ఐ థింక్ టైమ్ అయింది. ఐయామ్ యాహ్! యాహ్! గోయింగ్ టు స్టాప్ నౌ. యాహ్! థాంక్స్. ఆ! యెస్. యెస్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. మీరు చెప్తుంటే నన్ను నేను మీలో చూసుకుంటున్నాను యాక్చువల్లీ ఇప్పుడు. ఎందుకంటే సార్ నేను కూడా సార్ ఉన్నారంటే అంత దూరంలో ఉంటా. వెళ్ళిపోయి చాలా మంది ఫోటోస్ దిగు అలా ఇలా అని వేరే వాళ్ళు ఫోర్స్ చేస్తే దిగిన ఫోటోసే కానీ నా అంతట నేను వెళ్లి అడగలేదన్నమాట. వద్దు ఏమవసరం ఆయనని చూసొచ్చి వస్తే చాలు. బట్ ఆయనని కలిసి వచ్చాక చూసొచ్చాక నాలో తెలియని ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ నిజంగా నేను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పలేను సార్. మీరన్నట్టు నాకు ఎప్పుడు చెయ్యాలని అనిపిస్తుందో, ఎవరొచ్చి చెప్తారో, నన్ను కూడా అదే మీకేమన్నా సేమ్ క్వెషన్స్ అందుకే అంటున్నా. మీరు చెప్తుంటే నన్ను నేను చూసుకుంటున్నా మీలో అని చెప్పేసి. నిజంగా సూపర్బ్. థాంక్ యూ సో మచ్. ఇట్స్ హ్యాపెన్ అంతే. జరిగే మిరాకిల్స్ జరుగుతుంటాయి. వాటిపైన మనం ఆ ఫోకస్, ఆ గ్రాస్పింగ్ పవర్, అబ్జర్వేషన్ పెడితే చాలు. ఆటోమేటిక్‌గా అది జరిగిపోతుంది అంతే. సో, ఇది పర్టిక్యులర్‌గా ఇది అనేది యాక్చువల్‌గా అయితే నా ఉద్దేశ్యం ఏంటంటే సార్ ఆల్రెడీ మన లైఫ్‌లో మిరాకిల్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ ఇంతకు ముందే ఆ ఫోకస్ కానీ, ఆ ఇది లేదు. బట్ ఇప్పుడొచ్చింది. త్రూ మెడిటేషన్ మనకదొచ్చింది అని అనిపిస్తుంది అంతే. యెస్. మీరైతే నిజంగా అట్లాంటోలో ఉన్నారా అని అనిపిస్తుంది. మా దగ్గరుండే మాట్లాడుతున్నారని అనిపించింది నిజంగా. సో స్వీట్ ఆఫ్ యూ. యెస్. యాహ్! యాహ్! థాంక్స్ మేడమ్. థాంక్స్ ఫ్రీగా ఫర్ ద ఉన్నారు. ఆపర్చునిటీ. యాహ్! థాంక్ యూ సో ఐ థింక్ ఐ మచ్. ఎర్న్డ్ ఇట్. యాహ్! యెస్. సో, సార్ ఇక్కడ ఇంక వెంకట్ దట్ ఇగ గారున్నారు. వెంకట్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల. వెంకటు కొంచెం అటు ఇటు మాట్లాడినా ఆయనకు అస్సలు నచ్చదు. ఆయన యెస్. చెప్పేస్తాడు మొఖం మీద. బట్ ఐ రియల్లీ లవ్ ఇట్. అట్లా యాహ్! మనం చెప్తేనే కూడా కదా మనకు కరెక్షన్స్ తెలుస్తది. చేసుకోవాలి. యెస్. 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 నిజంగా. యెస్. డెఫినైట్లీ. డెఫినైట్లీ. సో, ఐ వాంట్ దీస్ మాస్టర్స్ ఈళ్ళందరూ చాలా ఆహ్, ఎంత చెప్పాలో అసలు ఈ టీమ్‌కి ఐ థింక్ ఐయామ్ క్లోజ్‌లీ వాచింగ్ యూ గైస్. చాలా దగ్గర నుంచి నేను చూస్తున్నాను ఈ టీమ్‌ని గావచ్చు, ఈ వర్క్‌ని గావచ్చు. ఒక 3 ఇయర్స్ నుంచి ఆయన అమృతోత్సవంలో మాకు ఆహ్, ఒక వీడియో ప్లే చేసినుండే సార్‌ది. అప్పుడే రిలీజ్ అయింది. 'మీరే మీరే మా దిక్సూచి' అని ఒక సాంగ్ వెంకట్ రిలీజ్ చేసినాడు. ఆ సాంగు 23 అమృతోత్సవంకి మేము ఇక్కడ ర్యాలీలో రిలీజ్ చేసినాం. హ్మ్. అది ఇప్పటికి వన్ ఆఫ్ మై టాప్ లిస్ట్ ఇన్ ఆఫ్ ఆడియోస్. నేను ఆయనతోటి ఎప్పుడు అనేది గూడా ఇదే అన్నట్టు. ఈ అన్ని ఫోటోస్ తోటి పెట్టడం గాదు. సమ్ వీడియోస్ తోటి ఇట్లా జేయాలి ఏంది అని మేము మాకు రెగ్యులర్‌గా ఉంటది. సో, ఐ రియల్లీ లవ్ దట్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ది ఫైనల్లీ సినిమా రిలీజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ నాకు అర్థమైంది ఆగస్ట్‌లో. సో, డెఫినైట్‌లీ వి ఆర్ రియల్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ మూవీ. ఐ కన్సిడర్ దిస్ యాస్ మై ఓన్ ప్రాజెక్ట్. మై ఓన్ అచీవ్‌మెంట్. మై టీమ్ ఈస్ డూయింగ్ ఇట్. ఇట్స్ ఆల్ మై. సో పర్సనల్. యాహ్! థాంక్స్ వెంకట్ ఫర్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్. అంత మంచిగా తీసుకెళ్తున్నందుకు. ఇంకా ఇందాక చాలా పరి చెప్పాలనుంది. బట్ మనకు టైమ్ కన్‌స్ట్రెయింట్స్ ఓన్లీ హాఫ్ అన్ అవరే అన్నారు కాబట్టి ఐ యాహ్! వాంటెడ్ టు యాహ్! ఇందాక దీన్ని పరిగారన్నట్టు చాలా చేసి కనపడుకోకుండా ఉండడం అన్నది వాస్తవమే. ఎందుకంటే 'పత్రిజీ' ఫిల్మ్ ఐడియా బేస్ అప్పటి నుంచి అరుణ్ ఉన్నాడు. సో, ఐడియా డిస్కస్ చేయడం,
ఒక్కొక్కసారి ఔట్ ఆఫ్ ద అంటే కొంచెం మనది కాని విషయాల్లోకెళ్ళినప్పుడు దాన్ని సరిగ్గా గైడ్ చేయడం అండ్ డిస్కస్ చేయడం అది ఒక కరెక్ట్ లైన్‌లో వెళ్ళేలాగా అది వెళ్ళేటప్పుడు సో హి ఈస్ దేర్. సో అదే ఇంకా ఉన్నాను. సో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి వర్క్ చేయడానికే ఆ! ఎక్కువ ఇష్టపడి ఇంత చేసి కూడా ఇప్పటికి 'పత్రిజీ' ఫిల్మ్‌లో అరుణ్ ఉన్నాడన్న విషయం ఎవరికీ తెలీదు. తెలీదు. కానీ నిజంగా బ్యాక్‌గ్రౌండ్‌లో సార్. ఉంటాడు. సో ఎవ్రీ డెసిషన్ సో కలిసే తీసుకుంటాం. సో ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయాడు. గత కొన్ని రోజులుగా మాట్లాడట్లేదు గానీ, బట్ ఎవ్రీథింగ్ అంటే కొంచెం ఈ చాట్‌లోనో ఏదో ఒక రకంగా అయితే కమ్యూనికేట్ చేయడం, ఒక డెసిషన్ తీసుకునే ముందు డిస్కస్ చేయడం ఇదంతా 100% జరుగుతుంది. అండ్ సో ఇంకొకటి గుర్తు చేద్దాం అనుకున్నా. సో మన లాస్ట్ పత్రి సార్ మీటింగ్ అప్పుడు నేను గూడా ఉన్నా. నేను, అరుణ్ సారు మేము అవును. ముగ్గురమే ఉన్నాము హ్మ్. యాక్చువల్లీ. యాహ్! సో యాహ్! అది గుర్తుందా అరుణ్? మనం ముగ్గురమే ఉన్నాం యాక్చువల్లీ. గుర్తుంది. 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 ఆ! టీఎంసీ ఆఫీస్‌లో కూర్చొని మాట్లాడుతున్నాం అన్నమాట. అప్పుడే ఫస్ట్ టైమ్ 'ధ్యానోదయం' అని ఒక సాంగ్ చేసాం. ఆ సాంగ్‌కి అరుణ్ సపోర్ట్ చేశారు. సో అది గూడా చాలా బాగా హిట్ అయింది. సో అక్కడి నుంచి సాంగ్స్ అన్నీ జరుగుతా ఉన్నాయి. యెస్ స్వామీజీ. ఆహ్, యాహ్! ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అంటే అంటే నా ఈ ఫిల్మ్ వర్క్‌లో ఒక గొప్ప టర్న్ తీసుకుంది. యాక్చువల్లీ ఏంటంటే నేను యాక్చువల్లీ ఫండ్స్ కోసమే తిరుగుతున్నా. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక అన్నీ తిరిగేసాను నేను. సో ఇట్స్ గ్రేట్ షిఫ్ట్ ఏం తీసుకుంది అంటే, నేను గ్రౌండ్ లెవెల్‌లో ఇంకా చాలా, చాలా గ్రౌండ్ లెవెల్‌కెళ్ళిపోయాను. అంటే నాకు ఎంత రూట్స్‌కెళ్ళిపోయానంటే, ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క అంటే ఇది మరీ పెద్ద మాట అవుతుందేమో ఆత్మను పట్టుకోవడం అనేది. బట్ ఇంచుమించుగా అలా ఆ స్థాయిలోనే నేను కొంత గ్రహింపు అన్నది జరిగింది. సో ఇది ఎట్లా ఫార్మ్ అవుతదో నాకు తెలీదు. ఇదంతా ఏదో పెద్ద ప్లాన్‌లా నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే నేను ఇంత తిరుగుతానని నాకు తెలీదు. ఆల్‌మోస్ట్ ఉన్నా కంటిన్యూయస్‌గా. మొన్న ఆల్‌మోస్ట్ 1 మంత్ కర్ణాటకలో తిరిగాను. చాలా వరకు కర్ణాటక అంతా కవర్ చేసాం. ఆంధ్ర అంతా తిరిగాం. అసలు ఏదో నడుస్తా ఉంది. సో యెస్ ఇందాకన్నట్టు 100 థియేటర్స్‌లో వి ఆర్ ప్లానింగ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర, కర్ణాటక. సో చాలా వండర్‌ఫుల్ రెస్పాన్స్ ఉంది ఎక్కడికి పోయినా. అందరూ ఈగర్‌లీ వెయిటింగ్ ఫిల్మ్ కోసం. నేను కూడా హ్మ్. ఈగర్‌లీ వెయిటింగ్. ఎప్పుడప్పుడు ఇది తీసి అందరికి చూపిద్దామా అని. సో యాస్ ఆఫ్ ప్లాన్ మాకు ఏముండంటే జనవరిలోనే రిలీజ్ చేసేయాలి ఫస్ట్ 1 అవర్ అని అనుకున్నాం. అరుణ్ మేమంతా అట్లాగే ప్లాన్ చేసాం. సో కానీ సడెన్‌గా ఈ ఐడియా స్ట్రైక్ అయింది. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇద్దాం అందరికి అని. సో ఆ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి అన్న గట్టి ఆలోచన ఎన్ని విషయాలను క్రియేట్ చేస్తుందంటే లెక్కే లేదు. డెఫినైట్‌లీ అరుణ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వచ్చినందుకు అండ్ ఉన్నందుకు. పత్ర పత్రిజీ ఫిలిమ్స్ యెస్ ఇందాకన్నట్టు యెస్ నీ టీమే. రావడమేంది ఎప్పుడూ ఉన్నా. ఆ! రావడం గాదు ఎప్పుడూ ఉన్నా. ఎప్పుడు ఉన్నావు. అది విషయం. అదే మొన్న ఇందు గారికి గూడా అదే చెప్తుంటే, "అవునా సార్ ఒక్క మాట గూడా చెప్పలే నాకు అరుణ్ గారు" అని అంటున్నారు ఆవిడ. ఆయన అంతే అమ్మా చెప్పడు మనమే చెప్పాల్సొస్తది అని చెప్తున్నా నేను. అది. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్స్. యెస్. యాహ్! నేను ప్రస్తుతం అట్లాంటి పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ దాంట్లో ఎక్కువ పని జేస్తున్నాను. మాకు అవును. ఐ థింక్ నేను వెంకట్ గూడా నేను ఈ సభ ఏమంటారు దీన్ని ఈ రికార్డింగ్‌లో నేను చెప్తున్నా లైవ్. ల్యాండ్ ఓకే. వచ్చేసింది వెంకట్. సో అవునా? మనకిప్పుడు అమెరికాలో మనము ఔట్ ఆఫ్ ఇండియాలో పిరమిడ్స్ కట్టబోతున్నాం. ఆల్రెడీ వండర్‌ఫుల్. పనులు స్టార్ట్ అవుతున్నాయి. డాలస్ వాళ్ళు వండర్‌ఫుల్. ఆల్రెడీ మన దగ్గర నెక్స్ట్ 1 మంత్, 1 ½ మంత్‌లో వాళ్ళు పిరమిడ్ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ జేస్తుర్రు. మనము ఈ వండర్‌ఫుల్. ఇయర్ ఎండ్ లోపట మనం గూడా పిరమిడ్ స్టార్ట్ జేస్తున్నాము. సో ఇది సూపర్. వన్ ఆఫ్ ద పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ మొత్తానికి ఇదొక అచీవ్‌మెంట్. సో ఇది యెస్. మనందరి యెస్. యెస్. మన ఇట్స్ ఎ గ్రేట్ పత్రిజీ న్యూస్. ఫిల్మ్ సెలబ్రేషను ఇది గూడా అంతే. 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 యెస్. కరెక్ట్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. యెస్. ఎ గ్రేట్ న్యూస్ యాక్చువల్లీ. హ్మ్. యెస్ అరుణ్. థాంక్ యూ. థాంక్ యూ. యాహ్! యెస్. యాహ్! యాహ్! ఓవర్ టు ఇందు గారు. థాంక్ యూ సార్. థాంక్ యూ వెంకట్ గారు. థాంక్ యూ సార్. థాంక్ యూ. నిజంగానే గ్రేట్ అచీవ్‌మెంట్ అండి. అదర్ కంట్రీలో పిరమిడ్ రావడం సో అనేది నిజంగానే గ్రేట్ అచీవ్‌మెంట్. సో ఎవరు ఎక్కడ ఏ పిరమిడ్ మాస్టర్ ఏ పనులు చేసినా కూడా గమ్యం అనేది ఒకటే అండి. అందరి కాన్సంట్రేషన్ అంతా కూడా ఒకటే. కాకపోతే వారి దిశల్లో వెళ్ళిపోయి వారి పనులు చేస్తున్నారే తప్ప
పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా ఎప్పుడు కూడా ఏకత్వ భావనతోనే ఉంటారు. సో, దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్స్. సో, ఇది ద కంప్లీట్ మ్యాన్. మరి ఇది తెలుసుకోవాలంటే నేను ఇంకా ఒక్కటి చివరగా తెలుసుకుంటూ ఒక్క మాట చెప్తాను మేడం. సారీ. యాహ్! సార్. ష్యూర్ సార్. ష్యూర్. ష్యూర్. ప్లీజ్. సో, ఇగ నేను ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు వచ్చిందన్నట్టు. మీరు చెప్పడం వల్లనే వచ్చింది చెప్పాలంటే. సో, మన గమ్యాలు వేరుగా కనిపిస్తాయి. కానీ అవి ఓన్లీ రోడ్స్ మాత్రమే వేరు. వేరు గమ్యం అంతే. ఒకటే. ఒకటే. సో, ఇప్పుడు యెస్. వెంకట్ అంటే ఎగ్జాంపుల్‌కి చెప్పాలంటే ఇప్పుడు వెంకట్ ఏదైతే 'పత్రిజీ' ఫిల్మ్ తీస్తున్నారో, హ్మ్. 'పత్రిజీ' ఫిల్ము ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా ఇక్కడ అమెరికాలో నేను పిరమిడ్ కడుతున్నాను. ఈ 2 ప్రాజెక్ట్స్ చూడడానికి చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లాగా అనిపియొచ్చు. హ్మ్. పనుల విధానం వేరే అనిపియొచ్చు. బట్ హ్మ్. ఆయన ప్రాజెక్ట్ నాకు హెల్ప్ అవుతది. నా పిరమిడ్ ఆయన ప్రాజెక్ట్‌కి హెల్ప్ అవుతది. అట్లా ఎవరెవరు చూడడానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అనిపియొచ్చు. ఇప్పుడు మీరు జూమ్‌లో చేస్తున్నారు. 3 చెప్పాలంటే 3-3 డిఫరెంట్ థింగ్స్. అవును. బట్ మీరు చేసే పని నా పిరమిడ్‌కి హెల్ప్ అవుతది. మన హ్మ్. పిరమిడ్ సినిమాకి హెల్ప్ అవుతది. హ్మ్. సినిమా ఇండైరెక్ట్‌గా ఈ రెండిటికి హెల్ప్ అవుతది. సో, హ్మ్. అట్లా మీరు ఏది తీసుకున్నా సరే, ఎవరు ఎక్కడ అంటార్క్టికాలో ఏదైనా పని చేయని, మన హ్మ్. ధ్యాని, మన పిరమిడ్ మాస్టర్ ఒక పని చేసినాడు అంటే, ఆఫ్రికా వాళ్ళకి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఏ రోజైనా హ్మ్. ఉంది. సో, ఏ ప్రాజెక్ట్ ఏది వ్యతిరేకం గాదు. ఏ హ్మ్. ప్రాజెక్ట్ ప్రతీదీ ఇంకో దానికి సహకరిస్తుంది. ప్రతి హ్మ్. ప్రాజెక్ట్ ఇంకో దాన్ని కాంప్లిమెంట్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఎ కాంపిటీషన్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నారు మీరు. ఎలాంటి ఇది లేకుండా. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో, ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! ఒకరి ఆధ్వర్యంలో ఎలా ఉంది ఈ సజ్జన సాంగత్యం మరి ఇవాళ. సో, మరొక మాస్టర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. వారు తిరుపతి నుండి. సో, వారిని కూడా వెల్కమ్ చెప్పేసుకుందాం. సో, మేడం హారిక గారు తిరుపతి నుండి. సో, ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్‌కి వెల్కమ్ మేడం. వెల్కమ్. ఓవర్ టు యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ద కంప్లీట్ మ్యాన్ టీమ్ మెంబర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే అరుణ్ గారు సార్ కూడా చాలా అద్భుతంగా, చక్కగా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ. అలాగే వెంకట్ సార్ గారికి ఎందుకంటే ఒక మూలం ఆ శక్తి లేనిదే మనకు ఏది కూడా జరగదంట. సో, అలాగా సార్ అనేది చాలా కేర్‌గా తీసుకొని టీమ్ మెంబర్స్‌కి అంతాను చెప్పడం అనేది చాలా గ్రేట్ సార్. వెంకట్ సార్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో, నా పేరు హారిక. సో, యాక్చువల్‌గా అయితే నాకు జాడ పరిచయం ఎలా అయిందంటే, స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడే పరిచయం అయింది. 2009 ఆ ప్రాంతంలో పత్రిజీ సారు మా ఊరికి రావడం జరిగింది. గాజులమన్యం. తిరుపతి పక్కన గాజులమన్యం. సో, జాన పరిచయము ఎలా అయిందంటే, మేము చదువుతున్నామనమాట స్కూల్ డేస్‌లో. సో, అప్పుడు మాకు ప్రసాద్ సార్ అన్నమాట సోషల్ టీచరు. ఆ సార్ మాకు ప్రతి ఒక హాఫ్ అన్ అవర్ అన్నమాట. 8-8:30-9 వరకు ధ్యాన సాధన చేయించేవాళ్ళు. అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు బేసిక్‌గా కలర్స్ కనిపించడము, జీసస్ కనిపించడము, రెయిన్‌బో కలర్స్ కనిపించడము అలా అంతా ఎక్స్‌పీరియన్స్ వచ్చేటివి. తర్వాత డీఎన్ఏ షేప్ లాగా హెలికల్ షేప్ లాగా ఉంటుంది గదా! అలా ధ్యానంలో కనిపించేదన్నమాట. సరే ఓకే. చాలా రకాల డిఫరెంట్‌గా అనుభవాలొస్తున్నాయి అనేసి అనుకున్నాము. సో, ఒకానొక టైంలో మాకు నేర్పించిన గురువుగారు సార్ ఏం చేశారంటే పత్రిజీ సార్‌ని స్కూలుకి తీసుకొనొచ్చారు. అది ఎలా హ్మ్. సాధ్యమైందంటే, మనకు అంటే అప్పట్లోనే మనకు తిరుపతిలో భీమాస్ హోటల్ ఉంది గదా! అక్కడికి విజిట్ హ్మ్. చేస్తూ ఉంటారు. అంటే తిరుపతిలో మనకు కంచరగ్రామ్ సార్ వాళ్ళున్నారు, సంగీతం బాబు సార్ వాళ్ళున్నారు. సో, వాళ్ళంతాను ఎక్కడైనా గూడా ప్రతి ఒక్క ప్లేస్‌లో ధ్యాన ప్రచారం కోసము వెళ్తూ ఉంటారు. సార్‌ని పిలిచేవాళ్ళనమాట. అలాగా సారు ఇంకా నియర్ బై ప్లేసెస్ గాబట్టి, మాకు గురుగారు చెప్పిన సోషల్ సారు సోషల్ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళనమాట. ప్రసాద్ సారు. సార్ వాళ్ళు తిరుపతి నుంచే వచ్చేవాళ్ళు. సో, మా వరము, మా అదృష్టం అని చెప్పుకోవాలి. అంటే అసలు ఆధ్యాత్మికత అంటేనే తెలీదు మాకసలు. స్కూల్ డేస్‌లో చదువుతున్నాం అంతే. అలాంటి మూమెంట్‌లో సారు పత్రిజీ సార్‌ని తీసుకొనొచ్చారనమాట స్కూల్‌కి. సో, అక్కడంతా మేము సార్‌ని వెల్కమ్ జెప్తూ స్టూడెంట్స్ అంతా అన్నమాట. ఇరువైపులా నిలబడుకొని సార్‌కి స్వాగతం జెప్తున్నాము. సార్‌కి అంతా ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్స్ ఇస్తూ సార్ వెల్కమ్ సార్ అనేసి చెప్తున్నాం పత్రిజీ సార్‌కి. అలా సార్‌కి ఇస్తూ షేక్ హ్యాండ్ తీసుకున్నప్పుడే ఆ ఎనర్జీస్ అనేది అంటే ఆ ధ్యాన శక్తి అనేది మనలో ప్రవేశించిందన్నమాట. అది నేను గమనించాను.
తర్వాత వచ్చేసి మళ్ళీ కళ్ళల్లోంచి ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు ఎనర్జీస్ పాస్ అవుతాయి. అంటే ధ్యాన శక్తి ఎక్కడైతే ఉంటుందో మనకు తెలియకుండానే సార్ అయితే పత్రిజీ సారు కళ్ళలోంచి కాళ్ళు ఇలా పెడతారనమాట. అలా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తూ ఉంటారంటే వాళ్ళ యొక్క జన్మ ప్రణాళిక, ఆ మూలం అనేది కళ్ళ ద్వారా తెలుస్తుంది. అంటే వీళ్ళు ఎన్ని జన్మల నుంచి ధ్యాన సాధన చేస్తున్నారు ఏంటి అనేసి అలా తెలుస్తుంది. అది నేను గమనించాననమాట. సో అందరి దగ్గర ఫ్లవర్స్ తీసుకొని సార్ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళారనమాట స్కూల్ దగ్గరికి. స్టేజ్ మీద కూర్చున్నారు. మేము స్టూడెంట్స్ అంతా ఇంకా కింద కూర్చొని అలా ఉన్నాము. సారు ఓకే ధ్యానం చేయండి అనేసి చెప్పారనమాట. కళ్ళు మూసుకొని చేతులు మీద చేతులు పెట్టుకోండి అలా చెప్పారు. ఇంకా సార్ ఫ్లూట్ అనమాట. ప్లే చేశారు. ధ్యానము చేద్దామురో అయ్యలార శ్వాసను పడుదామురో అనేసి. అది చాలా ఫ్లూట్ తో చాలా బాగా ప్లే చేశారు సారు. సో అలాగా స్టార్టింగ్ ధ్యాన పరిచయం అనేది అలాగ జరిగింది. సారు చెప్పారనమాట. ఇక్కడుండే వాళ్ళు యోగులు, ఋషులు అవుతారు అనేసి సారు చెప్పడం జరిగింది. అంటే అది సారు చెప్పడమో లేదో నాకు తెలియదు గానీ, ఒక ఆధ్యాత్మికత అంటే ఒక బీజం అక్కడే పడిపోయిందనమాట స్కూల్ డేస్ లో. సో ఆ రోజంతా సారు ఉండి ధ్యాన సాధన చేయించి సాంగ్ పాడిస్తూ అలాగా ధ్యాన సాధన జరిగింది. ఇంకా సారు చేతుల గుండా అక్కడ ప్రసాదం ధ్యాన ప్రసాదం పెట్టడం జరిగింది. సో అది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. ఆ రోజంతా నువ్వు సార్తో ఉండి అలాగా అయింది సార్ యొక్క ప్రయాణము. మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందంటే సార్ బర్త్డే వచ్చింది. పత్రిజీ సార్ బర్త్డే వచ్చింది. అప్పుడు ఏంటంటే తిరుపతిలో మనకు కళ్యాణ మండపాలు ఉన్నాయి. పద్మావతి కళ్యాణ మండపం అక్కడ మనకు జరిగిందనమాట కళ్యాణ మండపంలో. సో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి జరుగుతున్నప్పుడు ఏమైందంటే అందరం హాజరయ్యాము, కూర్చున్నాము. ఇంకా సార్ వచ్చే మూమెంట్ లో అందరూ రిసీవ్ చేసుకోవాలనేసి ఇంకా మేము అంతా కళ్యాణ మండపం నుంచి ఇంకా వెళ్తున్నాం బయటికి సార్ రిసీవ్ చేసుకోవాలనేసి. అసలు నిజంగా అక్కడ నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే లోక కళ్యాణం కోసం అయితే ఎవరైతే కృషి చేస్తూ ఉంటారో విశ్వమాత నేచర్ అనేది స్వాగతం పలుకుతుంది అనే దాంట్లో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. మేమంతా రిసీవ్ చేసుకొని వెళ్తున్నప్పుడు సార్ వస్తున్నారు. వస్తున్నప్పుడు ఏంటంటే మనం స్వాగతం పలుకుతున్నప్పుడు కొద్దిగా చినుకులు అనేది పడ్డాయి అన్నమాట. ఎక్కువ వర్షం ఏం లేదు. అంటే అమ్మవారి ఆశీర్వాదం అనేది విశ్వమాత ఆశీర్వాదం అనేది కొద్దిగా పడింది అనమాట. అక్కడ నేను అబ్జర్వేషన్ చేశాను. అరే ఇందాకేం పడలేదు వర్షం ఏమి, ఇప్పుడు చాలా అద్భుతంగా కొద్దిగా వెల్కమ్ చెప్తున్నప్పుడు ఆ మూమెంట్ రావడం అనేది నాకు వండర్ఫుల్ అనిపించింది. సో అంటే మనం వచ్చిన జన్మ ప్రణాళిక అవన్నీ కూడాను మనకు చేస్తున్న క్రమంలో ఆత్మ అనేది సచ్చిదానంద స్థితిలో ఆనందిస్తుంది అంటారు కదా. అక్కడ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేను చూసాను అనమాట సార్ది. అక్కడ చాలా అద్భుతంగా సార్ యొక్క పుట్టినరోజు సెలబ్రేషన్ చాలా బాగా జరిగాయి. అదైన తర్వాత మళ్ళీ సార్తో ఇందాక అనుకున్నట్లుగా భీమాస్ ఎప్పుడు వచ్చినా కూడా భీమాస్ హోటల్లో సార్ ఉంటారనమాట. సో తిరుపతిలో శాకాహార ర్యాలీ జరిగింది. అప్పుడు వెళ్ళిన తర్వాత సారు భీమాస్ హోటల్లో ఉన్నారు. చాలా మంది ధ్యాన మాస్టర్స్ కూడా వెళ్ళారనమాట. వెళ్ళి అప్పుడు సార్కి చేయాల్సిన అంటే సార్కి నమస్కారం పెట్టడము, అంటే సార్కి సేవ చేయడం అవన్నీ అక్కడ చేసుకున్నాము. సో అది నాకు ఎక్స్పీరియన్స్ ఆ తిరుపతిలో. ఆ తర్వాత వచ్చేసి తిరుపతిలోనే 2017 ఆ ప్రాంతంలో సారు ఎస్వి యూనివర్సిటీకి రావడం జరిగింది. అంటే ఎస్వి యూనివర్సిటీలో మన పిరమిడ్ ఇది వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ మీద సార్ రావడం జరిగింది. అప్పుడు చాలా మంది ధ్యాన మాస్టర్స్ అందరూ కూడా వచ్చారు. సో అప్పుడు వచ్చేసి సార్ ఇలా కళ్ళలో పెట్టి అందరు వస్తున్నారు, అందరినీ కళ్ళలో ఇలా పెట్టి కళ్ళు పెట్టి ఇలా చూస్తున్నారు సారు. అలా సార్ చూసే కానీ మనకి ఏమవుతుంది, భయం అనేది వస్తుంది ఆటోమేటిక్ గా. ఇలాగే చూస్తున్నారు సారు. సరే కొద్దిసేపు చూసాము, మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చారు సారు. ఇంకా ఫొటోస్ తీసుకుంటున్నారు. సార్ ఫోటో తీసుకోవచ్చా సార్ అంటే, సార్ ఒక ఫోటో తీసుకుంటాను సార్ అని సార్ అడిగానమాట సార్ని. ఓకే మేడం, ఒకటేంటి 2 తీసుకోండి అనేసి అన్నారు ఫోటో. అలా సార్తో ఫోటో దిగడం జరిగింది. కాకపోతే ఏంటంటే నేను ఫోటోస్ కి పెద్దగా ఏం ఇంపార్టెన్స్ ఇవ్వను, అంటే ఏంలే అనేసి. కాబట్టి ఆ ఫోటోస్ ఏం నేను అంటే మెమరీగా ఏం పెట్టుకోలేదు. అలాగా నాకు చిన్నప్పుడే ధ్యాన సాధన అనేది జరిగింది. సో అలాగా పత్రిజీ సార్ని చూడడము, ఆ ఎనర్జీస్ అనేది పాస్ అవడం అవన్నీ కూడా నేను గమనించాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన కడతాలకి అంటే డిసెంబర్ 21 నుంచి కడతాలు జరుగుతూనే ఉంటాయి కదా.
సో అప్పుడు కడతాలకు వెళ్తున్నప్పుడు సార్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ధ్యాన సాధన చేయించేవాళ్ళు కదా. అలా కూర్చొని సార్ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకు బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వెళ్తూ ఉంటాయి. మనలో ఉన్న అన్ని కణాలన్నీ శుద్ధి అవుతూ ఉంటాయి అన్నమాట. అవి చాలా అద్భుతంగా జరిగింది. మళ్ళీ ఇంకా ఏంటి గమనించానంటే, అంటే మన పిరమిడ్ మాస్టర్స్ ఏ ధ్యానం అంటే ప్రసాదం పెడితే అక్షయ పాత్ర అంటారు, అక్షయ పాత్ర. అది ఎలా అబ్జర్వేషన్ చేశానంటే, మనకేం చెప్తారంటే పత్రిజీ సారు ఒక అంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ద కంప్లీట్ మ్యాన్ అనేసి ఎలా అయితే మనము ప్రతిరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నామో ఒక్కొక్క ధ్యాన మాస్టర్స్ ద్వారా, సో అక్కడ కూడా అక్షయ పాత్ర అంటే మనం ఆహారం అన్నమాట. అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఫైనల్ గా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. సో కడతాల్లో అక్కడ అన్నదానం జరుగుతున్నప్పుడు అక్కడ సర్వీస్ చేయడానికి వెళ్ళాను అనమాట. అంటే అన్నం వడ్డించడం గానీ లేకపోతే సాంబార్ వడ్డించడం గానీ అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకటే అన్నమాట. అక్కడ నైట్ టైము అంటే మార్నింగ్ టిఫిన్ పెడుతూ ఉంటారు. ఎంతవరకు 11:30, 12 వరకు కూడా. మళ్ళీ 12 నుంచి మనకు 5 వరకు కూడా ఆఫ్టర్నూన్ కి లంచ్ పెడుతూ ఉంటారు. మళ్ళీ 5:30 నుంచి 6 నుంచి మనకు నైట్ టైం అంటే ఎంతమంది ఝానులు వస్తూ ఉంటే నైట్ 1, 2 అయినా కూడా పెడుతూనే ఉంటారన్నమాట. సో నేనైతే సేవ చేయడానికి అంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయడానికి అక్కడ ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, అక్షయ పాత్ర లాగా వస్తువులు అంటే చేసిన పదార్థాలు వస్తూనే ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్ గా మన ఇంట్లో చేస్తే అంటే కొన్ని అయిపోతూ ఉంటాయి. ఒక 10 వస్తువులు చేస్తే పదార్థాలు ఒక అయిపోయేసి కొన్ని మాత్రమే ఉండగలుగుతాయి. అక్కడ నేను చూసింది ఏంటంటే చివరి వచ్చేంత వరకు ఆ పదార్థాలు అనేది పెరుగుతున్నాయి, తరగట్లేదు, పెరుగుతున్నాయి. మరి అది నేను చూసి చాలా ఆనందించాను అనమాట. అంటే ఆ పదార్థాలు ఎంతమంది ఝానులు వచ్చినా కూడా ఆ పదార్థాలు అనేది తరగకుండా పెరుగుతున్నాయి. అంటే ఒక 10 ఐటమ్స్ ఉండేది 12 ఐటమ్స్ గా ఉన్నాయి, అంటే కొత్త పదార్థాలతో పాటుగా. అలాగా చాలా ఆనందం వేసింది. అలా గమనించాను. తర్వాత వచ్చేసి ఇంకా మనకొచ్చేసి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తే, ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీస్ వస్తాయో దానికన్నా త్రిబుల్ గా వస్తూ ఉంటాయి అన్నమాట ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తే. సో మన పిరమిడ్ లో కూర్చుంటే 3 వంతులు అధికమైన శక్తి వస్తుంది అనేసి ఎలా అయితే చెప్తుంటారో, అక్కడ నేను కడతల్లో వెళ్ళి అంటే సేవ చేయడం ద్వారా నాకు తెలియకుండానే చాలా వండర్ఫుల్స్, మిరాకిల్స్ అవన్నీ కూడా నేను గమనించాను అనమాట. సో ఎందుకు మన యోగులు అంటే ఋషులు మన పత్రిజీ సార్ ఎందుకు ప్రతి ఒక్కరిని కూడా అయ్యా భోంచేస్తావా అనేసి ఆప్యాయంగా అడుగుతుంటారంటే, ఎవరి ఆకలి తెలియదు ఎలా ఉంటుంది ఏంటనేసి. సో అలా ఫస్ట్ మనం కోటి విద్యలు అన్నట్లుగా ఫస్ట్ ఎవరి ఝాన్ ఎవరిదైనా కూడా ఫస్ట్ మనకు తింటే వాళ్ళకి శక్తి వస్తుంది, దాని ద్వారా మనము అంటే పనులు చేయొచ్చు అనేసి పత్రిజీ సార్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది. సో మనకేంటంటే మనము ఇల్లు, బంధువులు అంటే ఒక సరౌండింగ్ ఒక లైన్ మాత్రమే వేసుకుంటాం. పత్రిజీ సార్ ఏం చేశారంటే ఆత్మ బంధువులను ఇచ్చేశారు. అంటే మనం వరల్డ్ వైజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇందాక సార్ అన్నట్లు అట్లాస్ అంటే అమెరికాలో పిరమిడ్స్ రావడము, స్థలం రావడం అనేది సార్ ఇందాక షేర్ చేసినట్లుగా మనము వరల్డ్ వైజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సేఫ్ గా వస్తాం అనమాట. అది ఏంటి ఆత్మశక్తితో. అంటే ఆత్మ బంధువులు, ఆ ఆత్మకి కావాల్సిన అంటే అసలు ఏమని చెప్పాలి, అసలు పత్రిజీ సారు ఒక ప్రపంచం అని చెప్పొచ్చు. ఎలా అంటే ఒక ప్రపంచం అంటే ప్రపంచంలో జరిగే విశేషాలన్నీ మనకి ఎలా అయితే న్యూస్ ఛానల్లో జరుగుతూ ఉంటాయో, సారు ఒక డిక్షనరీ అన్నమాట. అంటే 360 degrees ఏ పాయింట్ ఎత్తుకున్నా కూడా దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ అంటే సూక్ష్మంలో మోక్షం లాగా ఉంటుంది అనమాట సార్ది. అసలు సార్ చెప్పిన అంటే సజ్జన సాంగత్యం గాని, బుక్స్ గాని అవన్నీ చదువుతున్నప్పుడు, పాటిస్తున్నప్పుడు అన్ని ఒక మిరాకిల్ అన్నమాట. అంటే మనం అంతే ఎంత అదృష్టవంతులము అంటే కష్టపడకుండానే ఒక గురువు మన దగ్గరికి రావడము, గురువుగారు చెప్పిన ప్రతిదీ ఫాలో అవడం అనేది ఒక అద్భుతం అన్నమాట. అసలు అసలు ఎంత చెప్పినా ఇంకా చాలా తక్కువ. అలాగా అన్ని అద్భుతాలే సారు చెప్పడం అనేది. అంటే ఒక పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి అనేసి అంటారంటే, సారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ అంటే బుద్ధి ఉన్న వాళ్ళు, అంటే బుద్ధిని కలిగి ఉన్న వాళ్ళు, ఒక కత్తిలాగా, ఒక వజ్రం లాగా అనేసి సార్ చెప్తూ ఉంటారనమాట. అంటే వజ్రం ఎక్కడ వేసినా వజ్రమే కదా.
అలాగే ప్రతి హ్మ్. ఒక్కరిని మాస్టరు తయారు చేయడం అనేది చాలా అద్భుతం, విశేషం అన్నమాట. అసలు సారు చెప్పిన అంటే అందరూ అంటే సార్ చెప్తుంటారు, "అన్ని బుక్స్ చదవండి, అన్నీ నేర్చుకోండి" అని సార్ చెప్తూ ఉంటారనమాట. అలాగా ఒక యోగి ఆత్మకథ బుక్ చదివినప్పుడు అసలు ఆహారం లేకుండా ఒక యోగిని మాత ఉన్నారనమాట. అవునా! ఇదెలా సాధ్యము అనేసి నాకు ఆ పాయింట్స్ చాలా బాగా నచ్చాయి. సో, మనం ధ్యానం చేస్తున్నప్పుడు కంప్లీట్‌గా మనం ప్రాక్టికల్ చేస్తూ ఉంటాం గదా! సో, ఎలా ఆకలి లేకుండా ఉంటుందంటే అధికమైన ప్రాణశక్తి మనలో నిల్వ ఉండడం వల్ల ఆ ఆకలనేది వెయ్యదు. అలాగా తినరనమాట అవి. తర్వాత సారు పరిగెత్తకండి, కూర్చోండి, ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోండి, కూర్చోండి అని జెప్పేసి సార్ చెప్తూ ఉంటారు. సో, ఆ కూర్చోవడం వల్ల ఏమవుతాడు, అసలేమి చేయదు, నువ్వు కామ్‌గా కూర్చో, ఇంకేమి చేయొద్దంటారు. అలా అంటే ఎగ్జాంపుల్‌గా ఒక విగ్రహము ఎన్ని గంటలైనా అలా కూర్చుంటుంది. అలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ అనేది ప్రతి చోట ఉంది. ఆ ఎనర్జీస్ ఒక కోణంలో సేకరించబడి మనకు బ్రహ్మాండం ద్వారా లోపలికి ప్రవేశిస్తుంది. కదలకుండా ఉంటే. కదిలితే ఏమవుతుంది? అటు ఇటు ఎనర్జీస్ వెళ్ళిపోతాయన్నమాట. కదలకుండా కూర్చోండి సారు చెప్పడము, అవన్నీ ప్రాక్టీస్ చేయడము. అవన్నీ గూడా చాలా అద్భుతాలు. అంటే సార్ చెప్పినట్లుగా మనము ప్రాక్టీస్ ఆధ్యాత్మికత అంటే జీవించే కళా విధానం, జీవించే నైపుణ్యం అన్నమాట. సో, సార్ చెప్పినట్లుగా గంటలు గంటలు అదే ధ్యాన సాధన చేయండి అని చెప్పారు. సో, రీసెంట్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలి ఏంటంటే, మనకు అనకాపల్లిలో 72 గంటల అఖండ మౌన ధ్యానము ఈ నెలలోనే కంప్లీట్ చేసుకున్నాము. 3 డేస్ అన్నమాట. అంటే 1 వీక్ ప్రోగ్రాము. 4 డేస్ ఉందంటే ఓన్లీ లిక్విడ్ ఫలాహారంతోనే అన్నమాట. అలా మనకు వచ్చిన ధ్యాన మాస్టర్స్ అంతాను అలవాటు లేదు కాబట్టి అలా అలవాటు చేయించిన తర్వాత మళ్ళీ అఖండ మౌన ధ్యానం అనేసి 3 డేస్ అలాగే కంప్లీట్‌గా కూర్చున్నారు. అసలు పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు మాస్టర్స్ వాళ్ళ ఆనందానికి అవధులు లేదని జెప్పాలి. అసలు హ్మ్. అసలు తిండి నిద్ర లేకపోతే లేని మనుషులు ఇది ఎలా పాసిబుల్, ఏంటి అనేసి అందరూ చాలా హ్యాపీగా అయ్యారు. అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడానికి గూడా సార్ మనకు ఒక ఫౌండేషన్ ఇచ్చేసారు. కూర్చొని గంటలు గంటలు సాధన చేయవయ్యా, నువ్వు మహాపరిశూన్యంలోకి వెళ్తావు. ఆ మహాపరిశూన్యం నుంచే మీకు రావాల్సిన ఇన్నర్ ఇంట్యూషన్ అనేది అందిస్తుంది. ఆత్మశక్తి అందిస్తుంది అని చెప్పడానికి ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అన్నమాట. సో, జూలై నెలలో గూడా మనకు 18-24 వరకు మనకు ఈ అఖండ మౌన ధ్యాన సప్తాహం అనేది మనకు నారాయణవనం దగ్గర పిరమిడ్ ఉంది. అక్కడ మనకు జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు గూడా మనకు కాంటాక్ట్ అవ్వచ్చు. మాస్టర్స్ సో, ఎందుకంటే నేను పీఎంసీ ఛానెల్‌లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను చెప్పాలంటే. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక 67 ఇయర్స్ పర్సన్ అన్నమాట. ఖమ్మము. ఆ సారు చూసి కాల్ చేయడం జరిగింది. చేసి ఆ సార్ పార్టిసిపేట్ చేశారన్నమాట. ఆల్రెడీ ఆ సార్‌కి పెరాలిసిస్, షుగర్, బీపీ 2 కాళ్ళలో రాడ్ పెట్టుకొని అట్లా ఉన్నారు. ఒక 17 నెలలుగా కుక్డ్ ఫుడ్ ఏమీ హ్మ్. తినకుండా ఓన్లీ శాకాహారం మాత్రమే. అంటే ఫలాహారం మన పత్రిజీ సార్ ఎలా అయితే చెప్పారో, అంటే శాకాహారంతో ఫలాహారం, ఫలాహారం టు శ్వాసాహారం అనేసి అక్కడ వీడియో చూసి వచ్చిన సారైతే అసలు ఏం ఫుడ్ తీసుకునేవాళ్ళు గాదు. జస్ట్ ఓన్లీ ఆహ్, గు అంటే ఆహ్, కీర అవి మాత్రమే తీసుకొని అలా ఉండేవాళ్ళనమాట సార్ 15 నెలలుగా. అక్కడ ధ్యాన సాధన వచ్చి చేశారు. మేడం చాలా చక్కగా ప్రోగ్రామ్ పెట్టారు. అద్భుతం మేడం అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అంటే హ్మ్. చూడండి ఒక్కొక్క ఆహ్, ఎక్స్‌పీరియన్స్‌కి ఎవరు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారో తెలీదనమాట. అందుకే పత్రిజీ సారు ప్రతి ఒక్క ఎక్స్‌పీరియన్స్ వినండి, వినండి అని చెప్తూ ఉంటారనమాట. సో, హ్మ్. అది. సో, ఆహ్, అంటే ఈ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వాలనుకుంటే నంబర్ ఇస్తాను మాస్టర్స్, అటెండ్ అవ్వచ్చు. 970-480-8758 ఆ నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. మనకు తిరుపతి నుంచి గూడా దగ్గరే అన్నమాట నారాయణవనము, పుత్తూరు దగ్గర నుంచి. అక్కడ గూడా పిరమిడ్ చాలా అద్భుతంగా పిరమిడ్ ఉంది. సో, అక్కడ చక్కటి నేచురల్‌తో మేడం ప్రకృతి డేట్ చెప్పండి. డేట్ అలాగే చెప్పండి. ఈ 18 డేట్. నుంచి మేడం. అంటే జూలై జూలై 18 నుంచి 18 నుంచి 24 తేదీ వరకు జరుగుతుంది. ఒక 4 డేస్ ప్రాక్టీస్ ఉంటుందన్నమాట. అంటే స్టార్టింగ్ 18వ తేదీ నుంచి 4 గంటలు ధ్యాన సాధన ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకు తేనె, నిమ్మకాయి అవి జ్యూస్ ఉంటుందన్నమాట రసం.
తర్వాత వచ్చేసి మనకు పళ్ళతోనే అన్నమాట. ఫలాహారమే ఉంటుంది ఆకలి వేసిన వాళ్ళకి అంతే. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ మనకు 5-6 వచ్చేసి యోగాసనాలు ఉంటాయి. అంటే మనం జ్ఞానశక్తి ఆత్మకి ఎలా అయితే ఆహారం ఇస్తామో మన శరీరానికి కూడా యోగాసనాలు అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫిట్ గా కూర్చోంటే తిమిలు పట్టకుండా అట్లా. కాబట్టి 5-6 1 అవర్ యోగాసనాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ మెడిటేషన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత వచ్చేసి ఫుడ్ ఉంటుందన్నమాట. అంటే తీసుకోవాల్సిన వాళ్ళు అలా కంటిన్యూగా అన్నమాట. అంటే ఇక్కడ ఎందుకంటే పత్రిజీ సార్ చెప్పినట్లుగా కొద్దిగా జ్ఞాన సాధన అన్నట్లుగా 4 డేస్ ప్రాక్టీస్ ఉంటుంది. మళ్ళీ ఆ 4 డేస్ అయ్యాక మళ్ళీ 72 గంటలు అఖండంగా అన్నమాట కూర్చొని చేస్తారు లేవకుండా. అంటే నేచర్ లా అంటారు కదా, అంటే యూరిన్ కూడా లేవకుండా ఫుడ్‌కి లేవకుండా అలా ధ్యాన సాధన చేశారు అన్నమాట. మనకు సక్సెస్‌ఫుల్‌గా అనకాపల్లిలో శ్రీ చింతామణి గణపతి దత్తక్షేత్రంలో జరిగింది. సక్సెస్‌ఫుల్‌గా చేసుకొని వచ్చామన్నమాట. ఈ నెలలోనే జరిగింది. సో జూలై నెలలో మనకు నారాయణవనం దగ్గర జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా కూడా రావచ్చన్నమాట. ఆ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది మేడం. అంటే సారు ఏదైతే చెప్తున్నారో అది మనం పాటిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్‌గా నేచర్ అనేది సహకారం చెందిస్తుంది మేడం. అంటే అనకాపల్లి, వైజాగ్‌లో ఎక్కడ పెట్టాలనేసి మనము అనుకున్నప్పుడు చింతామణి గణపతి దత్తక్షేత్రము ఇందులో పార్టిసిపేట్ చేయండి అనేసి మనకు నేచర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందిరా లక్ష్మి మేడము మన పిరమిడ్ మాస్టరే ఆ మేడం 3 ఎకర్స్ ఇచ్చేసారంట వాళ్ళకి. ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా గణపతి క్షేత్రం కట్టుకున్నారు. వాళ్ళు అక్కడ నేచర్ అనేది అక్కడ మనకు అవకాశం ఇచ్చింది ఇక్కడ చేసుకోండి అనేసి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మూమెంట్ లో ఆ పరిధి వరకు వర్షం పడింది. ధ్యాన సాధన మొత్తం ఇంకా కంప్లీట్ అయిపోతుంది లాస్ట్ లో అనుగుణంగా ఆ ప్లేస్ వరకు వర్షం పడింది. ఇంకెక్కడాను వర్షం పడలేదు. అనకాపల్లిలో పడలేదు, వైజాగ్ లో వర్షం పడలేదు. ఓన్లీ ఆ టెంపుల్ సరౌండింగ్ లో మాత్రమే వర్షం పడింది. అంటే మన ధ్యాన శక్తి విశ్వానికి ఎంత అవసరమో అనేది ఆ ఒక క్షణంలో అవగతమైంది. తర్వాత దంపతులు ఇద్దరు వచ్చారు. వాళ్ళకి స్టార్టింగ్ ధ్యాన సాధనే తెలియదంట. ఎలా కూర్చోవాలో తెలియదు. అసలు చేయలేదు వాళ్ళకి ముందు నుంచి తెలియదు. వాళ్ళు వచ్చి అలా 72 గంటలు పార్టిసిపేట్ చేశారు. ఆ దంపతులకి చక్కగాను హాస్టల్ మాస్టర్స్ వాళ్ళ పుట్టబోయే బేబీస్ చూపించారంట. ఒక పాప, బాబు. పాప అయితే అద్భుతంగా చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారనమాట. మేడం మీరు పెట్టిన ప్రోగ్రామ్ కి 100కి 1000% మేము సాటిస్ఫైడ్ అనేసి అసలు ఎంత బాగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంటే అంత బాగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఒక మాస్టర్ కి డోన్ పద్మావతి మాస్టరు నెక్స్ట్ వచ్చేసి రామాంజనేయులు సార్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ మేడం వాళ్ళు సారును శాకాహార ర్యాలీలకి బాగా వస్తూ ఉంటారు. వాళ్ళు అసలు నిస్వార్థ సేవకులు. వాళ్ళు చెప్పాలంటే నిజంగా మహాత్ములు. అంటే పైసా ఏం ఆశించకుండా మాకు పత్రిజీ సార్ ఏది చెప్తే అదే మాకు శరణ్యం అంటూ ప్రతి ఒక్క ప్లేస్ కి వెళ్ళి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు అనమాట. ఆ మేడం కి హాస్టల్ గా లక్ష్మీదేవి వచ్చి కనిపించి అమ్మ మనం పడుకుంటే మేము ఉండము, కూర్చొనే ఉంటే అంటే వెన్నెముక ఎప్పుడు ఇట్లా నిటారుగా ఉంటేనే మేము లక్ష్మీదేవి ఉంటుంది అనేసి మేడంకి మెసేజ్ ఇవ్వడము. దాని నుంచి మేడం ఒక పాట పాడటము అవన్నీ అద్భుతాలు. తర్వాత వచ్చేసి వక్షస్సు 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 హి అనేసి ఒక శ్లోకం లాగా చెప్పారనమాట మాస్టర్స్ హాస్టల్ గా. అవన్నీ మేడం ధ్యానం నుంచి సార్ నాకు ఇలా వచ్చింది మేడం, ఇలా వచ్చింది అనేసి మేడం చెప్పడము అవన్నీ కూడా మనం రికార్డ్ చేసుకున్నాం. ఎందుకంటే పత్రిజీ సార్ చెప్పినట్లుగా ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరికి ఉపయోగపడుతుందంట. ఇందాక మనం కనుక్కున్నట్లు ట్రాన్స్ఫర్మేషన్ ఏ ఊర్లో ఎక్కడ చేసినా ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉన్నట్లు తెలీదు ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఏమి అనేసి. సో అలాగా అన్ని అద్భుతాలే మేడం. అసలు ఏమని చెప్పాలి, అసలు పత్రిజీ సార్ మనకి అందించిన వరం అసలు సూక్ష్మంలో మోక్షం. మీ గురువు ఎవరు లేరు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పారు. అలా చెప్పే మహానుభావులు ఎవరున్నారు మేడం అసలు ఈ కాలం. అసలు కాలం మొక్కకండి అయ్యా అంటారు. చెప్తాము అసలు పవన పుత్రులు కావాలి. ఒక 41 days పెట్టుకోండి, ధ్యాన సాధన చెయ్యండి, పవన పుత్రులు మీరే అవుతారు. అసలు మోక్షం ఎక్కడో లేదు, చాలా సింపుల్ గా ఉంది. మీ శ్వాసే మీ గురువు, మీ గురువు మీద మీరు గురి పెట్టండి అనేసి పత్రిజీ సారు చాలా 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 సింపుల్ గా చెప్పేశారనమాట. అసలు ప్రతిదీ అమృతమే మేడం, అక్షయ పాత్రే మేడం. అసలు ఒక్క బొట్టు చాలు. అంటే నీళ్లు ఎక్కువ వద్దయ్యా, శంఖంలో పోస్తున్నా ఒక్క చుక్క కూడా చాలు ఆ తీర్థం అవడానికి అనేసి చెప్తూ ఉన్నట్లుగా మనకు పత్రిజీ సారు అద్భుతంగా ఇవ్వడం అనేది అద్భుతం మేడం అసలు. మళ్ళీ ఇంకా కడతాలు వెళ్ళినప్పుడు సారు వడ్డిస్తూ ఉంటారు కదా, అలా సారు వడ్డించేటప్పుడు కూడా నేను ప్లేట్ అంటే లైన్ లో ఉంటాం
సారు అన్నం వడ్డించడం జరిగిందనమాట. అట్లా పత్రిజీ సార్‌తో బోల్డ్ అనే ఎక్స్‌పీరియన్సెస్ మేడం అసలు. అంటే సార్‌ని చూసి ఏమి ఆచరించుకున్నాం, ఏం తెలుసుకుంటున్నామంటే ఫస్ట్ ధ్యాన సాధన చేయాలి. ఎవరి ఆత్మశక్తిని వాళ్ళే తెలుసుకోవాలి. ఇతరులు అంటే మీకన్నీ మేము చేస్తామంటే కాదు. డిపెండెన్సీ లేదు. ఇండిపెండెంట్‌గా ఎవరిది సోల్ వాళ్ళదే. ఎవరి డిజైన్ వాళ్ళదే. మీ జన్మ ప్రణాళిక తెలుసుకోండి. అందుకు గంటలు గంటలు ధ్యాన సాధన చేయండి. మౌనం ఉండండి. ఆ మహాశూన్యం నుంచి మీకు కావాల్సిన ఆన్సర్స్ మీ ఆత్మ అందిస్తుంది అని చెప్పడము క్లియర్ కట్‌గా చెప్పేసారు కదా సారు. మళ్ళీ స్వాధ్యాయం చేయండి. ఒక లైన్ అన్నా చదవండి టైం లేకపోతే అనేవాళ్ళు. సజ్జన సాంగత్యం ఇట్లా సజ్జనులతో చేయండి. సత్యం మాట్లాడే వాళ్ళతో సాంగత్యం చేయండి. అప్పుడే అన్ని విషయాలు అవగతం అవుతాయి. తర్వాత జ్ఞాన ప్రచారం చేయండి. తర్వాత వచ్చేసి ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయండి అనేసి సార్ చెప్పడము. సో, మనం ప్రాక్టికల్‌గా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్న ఆ సోల్ ఎనర్జీస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతాయి. ఎవాల్యూషన్ అవుతాయి. స్ప్రెడ్ అవుతాయి. అవన్నీ గూడా నేను బాగా గమనించాననమాట. సో, మనము ధ్యానం అనేది ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా చేసుకోవడము. సో, ఎక్కడున్నా, ఎప్పుడున్నా చేసుకోవచ్చనమాట. మనకు ఎంఆర్ పల్లిలో ప్రొఫెసర్ ప్రతాప్ సార్ వాళ్ళున్నారు. ఆ సారు, సుధా మేడమును వాళ్ళు టోటల్ ఫ్యామిలీ అంతాను మనకు పత్రిజీ సార్‌కే శ్వాస మీద ధ్యాస పిరమిడ్‌కే అంకితం చేసేసారనమాట. మనకు స్పిరిచువల్ టాబ్లెట్స్ డాక్టర్ గోపాలకృష్ణ సారు వైజాగ్. సార్ వాళ్ళు అంటే స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆఫీస్ అనేది మనకు తిరుపతిలో కూడా ఓపెన్ చేశారు. అక్కడ సార్ వాళ్ళ హౌస్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ గా ఇచ్చేసారనమాట. పైనైతే పిరమిడ్ హౌస్ మన పిరమిడ్ మాస్టర్స్ ఉపయోగించుకోండి అని చెప్పేసి ఇచ్చేసారు. ఈరోజు సండే కదా, ఈరోజు సండే కూడా ఈవినింగ్ టైమింగ్స్ క్లాసెస్ జరుగుతుంటాయి ప్రతి సండే. మళ్ళీ బయట నుంచి ఫుడ్ తెస్తుంటే మాస్టర్స్ అంతా మేము జ్ఞానప్రసాదం మాస్టర్స్ చేయాలని చెప్పేసి అక్కడే అన్నమాట వండి జ్ఞానప్రసాదం పెడుతూ ఉంటారు. పౌర్ణమి రోజు, అమావాస్య రోజులు చాలా చక్కగా అద్భుతంగాను ఆ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారన్నమాట. అసలు ఎంతమంది హెల్త్ ఇష్యూస్ తగ్గించుకున్నారంటే బోల్డంత మంది ఉన్నారు మేడం. అసలు ఏ సోలు ఎలా కనెక్టివిటీ అవుతారో తెలియదన్నట్లు ఆ జన్మ ప్రణాళికల పరంగా ఉడతా భక్తి సహాయం లాగా ఎవరికి సోలకి నచ్చినట్లుగా ప్రతి చెప్పిన సత్యాన్ని ఆచరిస్తూ వెళ్తూ ఉన్నారు మేడం. అసలు అందరికి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మేడం. ప్రతి ఒక్క మాస్టర్స్ కి, ప్రతి ఒక్క సోల్స్ కి ఈ తరపున ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మేడం. యెస్. టైం థాంక్ యూ. ఉందంటే మనం థాంక్ ఇంకా యూ. కంటిన్యూ యాహ్! చేసుకోవచ్చు. లేదు మేడం. కంప్లీట్ అయిపోయింది. యాహ్! ఇది హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామే కదూ యాక్చువల్లీ. యెస్. థాంక్ యూ అవును సో మేడం. మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు మీరు కూడా థాంక్ యూ మేడం. చూసారు కదండీ ఫ్రెండ్స్. ఒక థ్యాంక్ ధ్యాని యూ మేడం. ఎంత ఇంతటి ఆనందంగా తన అద్భుతమైన అవకాశం భావాల్ని వ్యక్తం ఇచ్చినందుకు. చేస్తున్నారో మరి. సో, చెప్పే ప్రతి మాట తాము ఆనందిస్తూ సో, మనకు కూడా ఆనందాన్ని పంచుతున్నారని అనిపించింది మేడం గారి మాటల్లో అయితే. నాకైతే అలా అనిపించింది. సో, ఎక్సలెంట్. సో, అందుకే వారి దగ్గర నుంచి ఇవాళ ఈ జ్ఞానాన్ని అందుకున్నామండి. ఏంటంటే గనక సో, మనం చేసేదేదైనా సరే నిస్వార్థ సేవతో మనం చేస్తూ వస్తే గనక సో, అది ఎంత ఫలితాన్నిస్తుందంటే మళ్ళీ ప్రాపంచికమైన దృష్టి వైపుకు వెళ్ళిపోకండి ఆ ఫలితాల గురించి. అది మన బ్రహ్మానందం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఆ ఫలితం యొక్క ఆ స్వీట్‌నెస్ ఏంటో, ఆ టేస్ట్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకే అంతలాగా మేడం అంత ఇన్వాల్వ్ అయిపోయి తాము కూడా చెప్పేస్తా ఉన్నారు. సో, ఆనందిస్తూ ఒకవైపు. సో, యెస్ మేడం గారు ఏదైతే చెప్పారో మరి మౌన ధ్యానం ఉంది. ఈ నెల జూలై నెల 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు. సో, మేడం గారు ఫోను నంబర్ గూడా ఇచ్చారా అండి? నెక్స్ట్ ఎవరైనా నన్ను కాంటాక్ట్ అయినా గూడా నేనైనా మీకు నంబర్ ఫార్వర్డ్ చేస్తాను. సో, ఆ చక్కటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. సో, చేసుకోవాలి కూడా. సో, ఎంతో ఎంతో క్లెన్సింగ్ జరుగుతుంది అక్కడ అంతా కూడా. ఊరికే కాదు. వాళ్ళు ఆషామాషి కాదు పెట్టేది. ఇలాంటివన్నీ ఏదో పొద్దుపోక చేసే పనులు గాదండి. ఒక జీవితాన్ని మనం మార్చుకోవచ్చు అక్కడికెళ్ళి. మనలో ఎన్నో క్లెన్సింగ్ అంటే ఏందో ఒక జబ్బొచ్చి ఉండడం కంటే, మనలో ఉండే ఆలోచనలతో కూడుకున్న జబ్బు చాలా పెద్ద జబ్బు. నన్నడిగితే అదంతా కూడా క్లెన్స్ అవుతుంది. ఆ మౌన ధ్యానంలో వాళ్ళు పెట్టే ఆ ఫ్రూట్ పళ్ళైతే అంటే ఏదైతే ఆహార భోజనం వాళ్ళు పెడుతున్నారో మనకు ఒక ధ్యాని చేసి పెడుతున్నారక్కడ అంటే దానికి ఇంకా ఇంకా ప్రత్యేకత అంతే పవర్‌ఫుల్‌గా ఉంటుందండి ఆ ఫుడ్ అనేది.
సో, అందుకని చెప్తున్నాను నేను. యెస్. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం. సో, ఈ థ్యాంక్ యూ ప్రోగ్రామ్ అండి. మీకు థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు అందివ్వబడుతుంది ఈ కార్యక్రమం. మీరు అక్కడ కూడా వీక్షించవచ్చు. వీక్షించలేని వాళ్ళెవరైనా ఉంటే కూడా సో, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. కామెంట్స్ రూపంలో. సో, మీ అభిప్రాయం తెలియచేయడం ద్వారా మాకు ఎంతో సపోర్ట్‌నిస్తుంది. ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళవుతారు. యెస్. ఇంకొకటేంటంటే ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం అంటే 7 గంటల నుండి ఆగస్ట్ 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు నిర్విరామంగా, నిర్విఘ్నంగా అక్కడ 24 గంటల అఖండ ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ జూమ్ వేదికగా సో, ఏంటంటే పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ వారు నిర్వహిస్తున్నారక్కడ. సో, అక్కడ 48 కంట్రీస్ పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. 3000 మంది అక్కడ ఆ జూమ్ వేదికగా కూడా అందరూ కూడా హాజరవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో, ఆ రోజు మీరంతా కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే సో, ఎవరు ఎక్కడ ఏ సందర్భంలో వీలున్న వాళ్ళంతా కూడా కనీసం ఆ 24 గంటల ఆ సమయంలో ఒక గంటైనా కూడా ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే జూమ్ వేదికగా కాకపోయినా కూడా సో, 1,00,00,000 మందితో మేము చేయించాలని ఆ యజ్ఞం చేపట్టాం అంతానని కూడా. సో, మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. సో, వెంకటరమణయ్య గారు సార్ మాట్లాడతారా సార్ ఏదైనా? సో, అన్మ్యూట్ చేసుకున్నారు. మ్యామ్ చూస్తున్నాం మేడం. యాహ్! ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ ఓకే మేడం. మ్యామ్. మరొకసారి అందరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాము. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్.